హలో. హ్మ్. చెప్పండి. మనకి మెయిన్ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. ఓకే. సో దానికంటే ముందు వేరే సేవింగ్ ఆప్షన్స్ ఏముంటాయి, దాని రిటర్న్స్ ఏంటనే జస్ట్ ఐడియా కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. ఓకే అండి. ఫస్ట్ మనకి ఇన్సూరెన్స్ ఉంటుంది సేవింగ్ ఆప్షన్స్లో. హ్మ్. మనకి ఇన్సూరెన్స్ నుంచి మనకు వచ్చే రిటర్న్స్ 5 to 8% రిటర్న్స్ వస్తాయి ఇయర్లీ. ఓకే. కాకపోతే ఇక్కడ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది మనకి ఇన్సూరెన్స్ పాలసీస్కి, ప్లస్ ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. ఓకే. సో అలాగే ఎఫ్డీస్ కానీ ఆర్డీస్ కానీ చేస్తూ ఉంటాం ఇంకా మనం. హుహు. ఎఫ్డీస్ ఆర్డీస్ అంటే మనకి రిటర్న్స్ వచ్చేసి ఇయర్లీ 7 to 8% ఉంటుంది. ఓకే. అలాగే సేవింగ్ బ్యాంక్ అకౌంట్ సమ్టైమ్స్ ఏం చేస్తామంటే మనం సేవింగ్ అకౌంట్లో కూడా అలాగే ఉంచుకుంటాం టెంపరీగా. హ్మ్. సేవింగ్ అకౌంట్స్ మోస్ట్ ఆఫ్ ది సేవింగ్ అకౌంట్స్ ఏంటంటే మనకి 4% ఇస్తున్నాయి. ఓకే. సో అలాగే పీపీఎఫ్ ఉంటుంది నెక్స్ట్ సేవింగ్ ఆప్షన్లో. పీపీఎఫ్ అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఐడియా ఉందా మీకు? విన్నాను. ఇది కరెంట్ ఇప్పుడు 8.5% ఉంది. హుహు. సో దీనికి 15 years లాకింగ్ ఉంటుంది మనకి, ఓకే. ప్లస్ ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. ఓకే. సో 5 years తర్వాత అయితే ఇది పార్షియల్ విత్డ్రా ఉంటుంది దీంట్లో. ఓకే. అంటే మన డిపాజిట్ ఇచ్చిన పార్షియల్ విత్డ్రా ఉంటుంది, ఏదో కండిషన్స్ ఉంటాయి దానికి. హ్మ్. కాకపోతే పీపీఎఫ్ ఇంట్రెస్ట్ కూడా ఎవ్రీ ఇయర్ డిక్రీజ్ అవుతూ ఉంది మనకి. లాస్ట్ 2-3 yearsతో కంపేర్ చేస్తే 2-3 years బ్యాక్ మనకి 9.5 అలా కూడా ఉంది. హ్మ్. సో ఎవ్రీ ఇయర్ ఇది తగ్గుతూ ఉంది పీపీఎఫ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది. ఓకే. సో అలాగే మనకి కొన్ని యూనిట్ పాలసీలు అని ఉంటాయి, యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీస్ అంటాము. హుహు. దీంట్లో ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి, రిటర్న్స్ కూడా తక్కువ ఉంటాయి. వీటికి ఛార్జెస్ ఎక్కువ ఉండటం వల్ల రిటర్న్స్ తక్కువ ఉంటాయి. ఓకే. కాకపోతే ఇవి కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది వీటికి. హుహు. సో అలాగే చిట్స్ ఉంటాయి, జనరల్గా మనం చిట్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం చాలామంది. అవును. చిట్స్లో మనకు వచ్చేది మ్యాక్సిమం 8 to 12% రిటర్న్స్ ఉంటాయి. హ్మ్. అది కూడా మనం చిట్స్ డ్యూరేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తేనే. అవును. అంటే మనకి మధ్యలో చేసుకుంటే మళ్ళీ లాస్ ఎక్కువ ఉంది. ఉంటుంది. అవును, 1 year లోపు మనం విత్డ్రా చేసుకుంటే లాస్ ఉంటుంది. అలాగే 2.5-3 years వెయిట్ చేస్తేనే మనకి చిట్ డ్యూరేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు అప్పుడు మనకి ఈ పర్సంటేజ్ అనేది వస్తుంది. ఓకే. చిట్స్ కూడా కొంచెం రిస్కే, ప్రైవేట్ చిట్స్ అనేది రిస్క్ ఉంటుంది చిట్స్కి. హ్మ్. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్లో మనకి 7 to 25% రిటర్న్స్ వస్తాయి. 7 to 25%. ఓకే. అంటే ఇది ఇయర్లీ అండి? ఇయర్లీ మనకు పర్సంటేజ్ రిటర్న్స్ అంటే ఇప్పటివరకు చెప్పినంత ఇయర్లీనే. ఓకే. సో వీటికి ఏంటంటే లాకింగ్ పీరియడ్ ఏమి ఉండదు, ఓన్లీ ఈఎల్ఐసిఎస్ ఫండ్స్ అని ఉంటాయి. సో వాటికి మనకి లాకింగ్ పీరియడ్ ఉంటుంది. ఓకే. సో రిమైనింగ్ ఫండ్స్ 8కి లాకింగ్ పీరియడ్ అనేది ఉండదు. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే షేర్స్. షేర్స్ ఐడియా ఉందా మీకు ఏమన్నా? ఐడియా ఉంది. షేర్స్ అంటే కొంచెం రిస్క్ ఎక్కువనే ఉంటుంది. హుహు. సో రిటర్న్స్ కూడా బాగానే ఉంటుంది, కానీ లాస్ కూడా ఎక్కువనే ఉంటుంది. అదే మన ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకే బాగా మోర్ రిటర్న్స్ ఉంటాయి. అవును, నాలెడ్జ్ ఉండాలి బాగా షేర్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే. సో మీకు మ్యూచువల్ ఫండ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకే. సో మనకి మ్యూచువల్ ఫండ్స్లో మెయిన్ 3 types ఉంటాయి: డెట్, ఈక్విటీ, బ్యాలెన్స్డ్. ఓకే. సో మనకి మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఇప్పుడు మార్కెట్లో చాలా ఉన్నాయి, 50 to 100 కంపెనీస్ ఉన్నాయి. లైక్ ఎస్బీఐ, ఐసిఐసిఐ, రిలయన్స్, ఎల్ఎన్టీ, డిఎస్పీ బ్లాక్ రాక్ ఇలా. సో ప్రతి మ్యూచువల్ ఫండ్లో మనకి 3 types ఉంటాయి: డెట్, ఈక్విటీ, బ్యాలెన్స్డ్. ఓకే. 3 categories ఉంటాయి. ఒక ఐసిఐసిఐ తీసుకుంటే ఐసిఐసిఐలో డెట్ ఫండ్స్ ఉంటాయి, ఈక్విటీ ఉంటాయి, బ్యాలెన్స్ ఉంటాయి అలా. హుహు. ఫస్ట్ డెట్ ఫండ్స్. సో డెట్ ఫండ్స్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారంటే వీళ్ళు గ్యారంటీడ్ రిటర్న్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. హుహు. సో గ్యారంటీడ్ రిటర్న్స్ అంటే ఇక్కడ గవర్నమెంట్ సెక్యూరిటీ బాండ్స్, ఇట్లా కమర్షియల్ పేపర్స్ అని ఉంటాయి, ఎఫ్డీస్, ఆర్డీస్, ఇట్లా హోమ్ లోన్స్, వీటిలో ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే. సో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారనే దాన్ని ఇక్కడ మన టర్మినాలజీ పోర్ట్ఫోలియో అంటాము. ఓకే. సో ఇవన్నీ గవర్నమెంట్ అంటే గ్యారంటీడ్ వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు. హుహు. సో రిస్క్ అనేది ఏమి ఉండదు. సో సెక్యూరిటీ ఉంటుంది వీటికి.
ఈ పోర్ట్ఫోలియో ఎవరు డిసైడ్ చేస్తారంటే మనకి ఫండ్ మేనేజర్ అని ఉంటారు. ఈచ్ మ్యూచువల్ ఫండ్కి ఒక ఫండ్ మేనేజర్ ఉంటాడు. వాళ్ళు ఏంటంటే ఫైనాన్షియల్ ఎక్స్పర్టీస్ అనమాట మార్కెట్లో. వాళ్ళు స్టడీ చేస్తూ ఉంటారు మార్కెట్ని. ఓకే. ఇప్పుడు ప్రజెంట్గా మార్కెట్లో ఏ బాండ్స్ ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ ఉన్నాయి అనేది వాళ్ళు స్టడీ చేసి వాళ్ళు పోర్ట్ఫోలియో డిసైడ్ చేస్తారు. ఓకే. సో ఈ ఫండ్ మేనేజర్ పోర్ట్ఫోలియోని డిసైడ్ చేసి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ప్లస్ నెక్స్ట్ ఏంటంటే ఈ షేర్స్లో ఇన్వెస్ట్ చేయరు. డెట్ ఫండ్స్ అనేది షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ ఉండదు. ఓకే. డెట్ ఫండ్స్ మనకి 7 to 15% రిటర్న్స్ ఉంటాయి పర్ యానం. డెట్ ఫండ్స్ మనం షార్ట్ టర్మ్ కానీ లాంగ్ టర్మ్ కానీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మనకి డెట్ ఫండ్స్ ఎఫ్డీస్ బదులుగాను సేవింగ్ అకౌంట్లో, సమ్టైమ్స్ సేవింగ్ అకౌంట్లో కూడా మనం అమౌంట్ ఉంచుకుంటాము. సో ఈ రెండింటికి బదులుగా మనము డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బెటర్ రిటర్న్స్ ఉంటాయి కంపేర్ టు డెట్ ఫండ్స్ అండ్ సేవింగ్ అకౌంట్. ఓకే. మళ్ళీ మనకి డెట్ ఫండ్స్లో టైప్స్ ఉంటాయి. మళ్ళీ ఓకే. లిక్విడ్ ఫండ్స్ అని, ఇట్లా అల్ట్రా షార్ట్ టర్మ్ అని, షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్ అని, ఇన్కమ్ ఫండ్స్ అని, ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఈ కేటగిరీస్ ఎందుకు డివైడ్ చేసామంటే వీటి పోర్ట్ఫోలియో కూడా అలా ఉంటుంది. ఇవేంటంటే 1 to 6 months బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, కొంచెం షార్ట్ టర్మ్ బాండ్స్లో. సో మనకు కూడా ఏంటంటే 1 to 6 months వరకు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు లిక్విడ్ ఫండ్స్ సూటబుల్ అనమాట మనకి. లైక్ మోర్ దాన్ 6 months ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు 6 months to 1 year అల్ట్రా షార్ట్ టర్మ్ బెస్ట్ ఆప్షన్. ఓకే. ప్లస్ లిక్విడ్ ఫండ్స్తో కంపేర్ చేసుకుంటే మనకి ఇక్కడ అల్ట్రా షార్ట్ టర్మ్లో 1-2% ఎక్స్ట్రా రిటర్న్స్ ఉంటాయి. ఓకే. అలాగే షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు 1 to 2 years వెయిట్ చేస్తే మనం షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్ ప్రిఫర్ చేయొచ్చు. ఓకే. సో డ్యూరేషన్ బట్టి మనం ఫండ్స్ ఉంటాయి. ఫండ్స్ ఉంటుంది, అది ఇలా చూస్ చేసుకోవాలి మనం. ఓకే. ప్లస్ మ్యూచువల్ ఫండ్స్లో ఎగ్జిట్ లోడ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఎగ్జిట్ లోడ్ ఎగ్జిట్ లోడ్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ డ్యూరేషన్ మనం రిడీమ్ చేసుకుంటే కొంత ఛార్జ్ చేస్తారు మ్యూచువల్ ఫండ్ కంపెనీస్. అది 0.25 to మ్యాక్సిమం 2% ఉంటుంది. ఓకే. ఒక్కొక్క ఫండ్కి ఒక్కొక్క ఫండ్ వేరే అవుతూ ఉంటుంది అది ఎగ్జిట్ లోడ్ అనేది. సో అన్ని కంపెనీస్ ఎగ్జిట్ లోడ్ అనేది సేమ్ ఉండదు. వాళ్ళు కంపెనీ వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎగ్జిట్ లోడ్ అనేది. 1 month లోపు రిడీమ్ చేసుకుంటే 1%, 1 year లోపు రిడీమ్ చేసుకుంటే 0.5%, అలా డిసైడ్ చేస్తారు వాళ్ళు. ఓకే. డ్యూరేషన్ ఎక్కువ ఉంటే ఎగ్జిట్ లోడ్ తక్కువ ఉంటుంది. డ్యూరేషన్ ఎక్కువ ఉంటే ఇంక ఎగ్జిట్ లోడ్ ఉండదు. ఇక 1 year లోపు 1% అన్నాడు అనుకోండి, 1 year దాటితే ఇంకా మనకి ఎగ్జిట్ లోడ్ అనేది ఏముండదు. ఓకే. ఎట్ ఎనీ టైమ్ వీ కెన్ విత్డ్రా దట్ అమౌంట్. మరి ఇక్కడ మీరు ఎగ్జిట్ ఫండ్స్ నో ఎగ్జిట్ లోడ్ చెప్తాను. మనకి లిక్విడ్ ఫండ్స్కి ఎగ్జిట్ లోడ్ అనేది ఉండదు. సో మనకి ఈక్విటీ ఫండ్స్కి, బ్యాలెన్స్ ఫండ్స్కి, అన్ని ఫండ్స్కి ఎగ్జిట్ లోడ్ ఉంటుంది. ఓకే. డెట్ ఫండ్స్లో కొన్ని ఫండ్స్కి ఎగ్జిట్ లోడ్ ఉండదు మనకి. ఓకే. సో అందులో ఫస్ట్ లిక్విడ్ ఫండ్స్ కూడా ఎగ్జిట్ లోడ్ ఉండదు మోస్ట్ ఆఫ్ ది లిక్విడ్ ఫండ్స్కి. డ్యూరేషన్ 6 months వరకు ఉంది కదా. ఇది మన ఇన్వెస్ట్మెంట్ పీరియడ్. మనము ఇన్వెస్ట్ చేయాలనుకుంటే 6 months వరకు అప్పుడు చూస్ చేసుకుంటాము. ఓకే. మనకి 6 months వరకు 6 months తర్వాత మనకి అమౌంట్ అవసరం ఉందనుకోండి, సో అప్పుడు లిక్విడ్ ఫండ్స్ ప్రిఫర్ చేస్తాము. ఓకే. అలాగే 6 months to 1 year మనం వెయిట్ చేద్దాం అనుకున్నప్పుడు అల్ట్రా షార్ట్ టర్మ్ ప్రిఫర్ చేస్తాము. ఓకే. సో లిక్విడ్ ఫండ్స్లో ఏంటంటే ఛార్జెస్ ఉండవు మనకి, ఎగ్జిట్ లోడ్ అనేది ఏమి ఉండదు మోస్ట్ ఆఫ్ ది ఫండ్స్. కొన్ని లిమిటెడ్ ఫండ్స్ ఉన్నాయి, అది కూడా 1 week, 10 days, 15 days, అలా కొన్ని ఫండ్స్కి ఎగ్జిట్ లోడ్ ఉంది. ఇవి ఏంటంటే లిక్విడ్ ఫండ్స్ వీ కెన్ రిడీమ్ ఎట్ ఎనీ టైమ్. లాకింగ్ పీరియడ్ లాగా ఉండదు. ఎఫ్డీస్ లాగా మనకి లాకింగ్ అనేది ఏమి ఉండదు ఇక్కడ, జస్ట్ ఎగ్జిట్ లోడ్ ఉంటుంది కాన్సెప్ట్. అది కూడా మోస్ట్ ఆఫ్ ది లిక్విడ్ ఫండ్స్కి ఎగ్జిట్ లోడ్ లేదు. సో మన లిక్విడ్ ఫండ్స్ నుంచి మనం 7 to 10% రిటర్న్స్ ఉంటాయి. ఓకే. మోస్ట్ ఆఫ్ ది ఫండ్స్ మినిమం 7% రిటర్న్స్ వస్తుంది. సో మీకు ఎగ్జాంపుల్ చెప్తాను నేను. టెంపరీ పర్పస్ కూడా మనం లిక్విడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు మన దగ్గర 1 lakh ఉన్నాయి అనుకోండి. సో 1 monthకో 10 daysకో 2 monthsకో అవసరం లేదంటే జనరల్గా ఏం చేస్తాం, మనము సేవింగ్ అకౌంట్లోనే ఉంచుకుంటాము. అవును. మళ్ళీ షార్ట్ టర్మ్ కోసం అయితే ఎక్కడ ఎఫ్డీస్ కానీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయలేము. సో
జనరల్ సేవింగ్ అకౌంట్ ఉంచుకుంటే మనకి 1 lakh అనేది సేవింగ్ అకౌంట్ మనకి 4% రిటర్న్స్ ఉన్నాయి ఇయర్కి. సో ఇయర్లీ ఇంట్రెస్ట్ అమౌంట్ వచ్చేసి 4000 వస్తుంది 1 year ఉంచితే. ఓకే. అదే 1 month ఉంచామనుకోండి సేవింగ్ అకౌంట్లో, సో మనకు వచ్చేసి 333 రూపీస్ వస్తుంది మంత్కి. ఓకే. సో ఇది కూడా ఎవ్రీ క్వార్టర్లీ డిపాజిట్ చేస్తారు మనకి. అదే లిక్విడ్ ఫండ్లు ఇన్వెస్ట్ చేసామనుకోండి మనం 1 lakh ఇన్వెస్ట్ చేస్తే లిక్విడ్ ఫండ్స్లో మినిమం 7% రిటర్న్స్ ఉన్నాయి. సో ఇయర్లీ వచ్చేసి మనకి 7000 ఇంట్రెస్ట్ వస్తుంది. సో అలాగే మంత్కి 600, అంటే డైలీ మనకి 20 రూపీస్ వస్తుంది అప్రాక్సిమేట్గా. మనం 10 days నుంచి రిడీమ్ చేసుకున్నాం అనుకోండి, రిడీమ్ అంటే విత్డ్రా చేసుకున్నాం అనుకోండి, సో 200 రూపీస్ వస్తుంది మనకి లిక్విడ్ ఫండ్స్ నుంచి. సో లాకింగ్ కూడా ఏం లేదు కాబట్టి, ఎగ్జిట్ లోడ్ అనేది ఏం లేదు కాబట్టి ఎనీ టైము మనం రిడీమ్ చేసుకోవచ్చు దీంట్లో. ఓకే. సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను లిక్విడ్ ఫండ్స్కి. ఇది ఇండియా బుల్స్ లిక్విడ్ ఫండ్. ఇక్కడ చూడొచ్చు మనము ఇది రిటర్న్ సిన్స్ లాంచ్ 8.79% ఉంది. ఇది లాంచ్ అయింది మనకి 2011లో లాంచ్ అయింది. ఓకే. ప్లస్ ఎగ్జిట్ లోడ్ అన్నారు కదా, ఈ ఫండ్స్కి ఎగ్జిట్ లోడ్ అనేది ఉండదు, 0 ఉంటుంది. ఇక్కడ రిటర్న్స్ చూసుకోవచ్చు మనము. లాస్ట్ 1 yearకి ఇండియా బుల్స్ లిక్విడ్ ఫండ్ లాస్ట్ 1 yearకి మనకి 7% వచ్చింది మినిమం రిటర్న్స్. ఓకే. అలాగే 3 yearsకి 5 yearsకి మినిమం 8% రిటర్న్స్ ఉంది ఇక్కడ. ప్లస్ మనం వేరే లిక్విడ్ ఫండ్స్ కూడా ఇక్కడ చూడవచ్చు. బరోడా పయనీర్ లిక్విడ్ ఫండ్, ఇవి వేరే కంపెనీ లిక్విడ్ ఫండ్స్ ఇవి. ఓకే. సో మనకి మినిమం 7%, 8% రిటర్న్స్ ఉన్నాయి ఇక్కడ. అలాగే ఇక్కడ రిలేటెడ్ ఫండ్స్ అని చూడవచ్చు, అంటే వేరే యాక్సిస్ లిక్విడ్ ఫండ్, వేరే ఏఎంసీస్ అంటారు, ఇవి వేరే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ లిక్విడ్ ఫండ్స్ ఇవి. వచ్చేసి లాస్ట్ 5 yearsలో మనకి 8% రిటర్న్స్ ఉన్నాయి ఇక్కడ. మినిమం యాక్సిస్ లిక్విడ్ ఫండ్ ఎక్కువ ఉంది. అవునండి, అంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన పోర్ట్ఫోలియోని బట్టి రిటర్న్స్ ఉంటాయి. అంటే ఇక్కడ కూడా ట్రస్టెడ్ సైట్స్ ఉన్నాయా, లేకపోతే ఎక్కడ పెట్టవచ్చు? ఇది దేంట్లో పెట్టుకోవచ్చు. మనం ఏంటంటే ఇన్వెస్ట్ చేసేటప్పుడు లాస్ట్ 1 year, 2 years, 3 years ఏది బాగా రిటర్న్స్ పెర్ఫార్మెన్స్ బాగుందని చూసుకుని వాటిలో ఇన్వెస్ట్ చేసుకుంటాం ఎప్పుడైనా. మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తాను. పోర్ట్ఫోలియో అంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన బాండ్స్ని బట్టి రిటర్న్స్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. ఇవి కంపెనీ బాండ్స్ అనమాట. ఇక్కడ ఎఫ్డీస్, కమర్షియల్ పేపర్స్, ఇట్లా ఆల్మోస్ట్ అన్ని బాండ్స్ ఇక్కడ. సో ఈ బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇవన్నీ రేటింగ్ ఉన్న బాండ్స్. సో రిస్క్ తక్కువ, రిస్క్ అనేది ఏమి ఉండదు అసలు ఇక్కడ. సో అన్ని బాండ్సే కాబట్టి ప్రైవేట్ బాండ్స్ ఉంటాయి, గవర్నమెంట్ బాండ్స్ కూడా ఉంటాయి. వీటిలో ఇన్వెస్ట్ చేస్తారు. దీన్ని పోర్ట్ఫోలియో అంటారు. సో ఒక కంపెనీకి ఒక పోర్ట్ఫోలియో ఉంటుంది. ఆ పోర్ట్ఫోలియోని బట్టి రిటర్న్స్ ఉంటుంది. 1%, 0.5 అలా డిఫరెన్స్ ఉంటుంది. ఏ లిక్విడ్ ఫండ్స్ తీసుకున్నాం, మోస్ట్ ఆఫ్ ది లిక్విడ్ ఫండ్స్ మనం. ఇక్కడ పెర్ఫార్మెన్స్ చూడొచ్చు మనము. ఇట్లా లాస్ట్ 1 year తీసుకుంటే ఇది ఎప్పుడు గ్రోత్లో ఉంటుంది. 1 year కానీ, 3 years కానీ, 5 years కానీ. ఒక ఈక్విటీ ఫండ్ తీసుకున్నాం అనుకోండి మనము, ఇలా అప్ అండ్ డౌన్ ఉంటుంది. డెట్ ఫండ్స్ ఏంటంటే ఎప్పుడు ఇలా గ్రోత్లో ఉంటుంది. ఎప్పుడో షార్ట్ పీరియడ్ ఎప్పుడన్నా కొన్ని డేస్కి డౌన్ అవుతుంది. అది కూడా ఎందుకు డౌన్ అవుతుందంటే ఇప్పుడు వీళ్ళు కూడా ఎఫ్డీస్, ఆర్డీస్ ఇట్లా బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. చేయటం వల్ల ఏమవుతుందంటే అవి కూడా ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతూ ఉంటాయి కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఇంట్రెస్ట్ తగ్గించింది అనుకోండి, సో ఆ టైంలో కొంచెం డౌన్ అవుతుంది ఇక్కడ. సో లాంగ్ టర్మ్లో చూసుకుంటే ఎప్పుడన్నా షార్ట్ పీరియడ్ తగ్గుతుంది, 1 week, 10 days అలా. సో మనకి ఎప్పుడే ఆల్వేస్ ఇట్ విల్ గో అప్ ఓన్లీ. సో ఇవి డెట్ ఫండ్స్లో లిక్విడ్ ఫండ్స్ మనకి.
ఇలా వేరే టైప్స్ ఉంటాయి మనకి. అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్ అని, ఇవి కొంచెం రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి. షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్ అని, ఇన్కమ్ ఫండ్స్ అని. సో ఇన్కమ్ ఫండ్స్ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. దీనికి ఎగ్జిట్ లోడ్ ఉంది మనకి. హలో, చూసుకోండి. ఓకే, 0.25% రిడెంప్షన్ విత్ ఇన్ 30 days. ఇది రిటర్న్ రిడెంప్షన్ విత్ ఇన్ 30 days. అవునండి, 30 days లోపు రిడీమ్ చేసుకుంటే 0.25% ఛార్జ్ చేస్తారు. తర్వాత ఏముండదు ఛార్జెస్. ప్లస్ ఇది రిటర్న్ సిన్స్ లాంచ్ 10% రిటర్న్స్ ఉంది. లాంచ్ అయింది 2009లో లాంచ్ అయింది, ఇది అంటే 16 years బ్యాక్. అది ఓన్లీ ఇక్కడ డ్యూరేషన్ పెరిగింది అంతేనా అన్నిటికీ? అర్థం కదండి మీరే. ఒకసారి మేము ఇంకో స్క్రీన్కి వెళ్ళరా, నోట్ ప్యాడ్ ఇంతకుముందు చూపించిందా నోట్ ప్యాడా? ఓకే, ఇక్కడ ఇది ఇన్కమ్ ఫండ్, డైనమిక్ బాండ్ ఫండ్ అన్నారు కదా. అవునండి. సో ఇక్కడ రిటర్న్స్ ఎక్కువ ఉన్నాయి. అవునండి. మరి దీనికి మీరు ఫస్ట్ చూపించారు కదా లిక్విడ్. అవునండి, అవి 8% రిటర్న్స్ ఉన్నాయి మనకి. లిక్విడ్ ఫండ్ డిఫరెన్స్ ఏంటి ఉన్నటికి? డిఫరెన్స్ ఏంటంటే ఇవి వీటి పోర్ట్ఫోలియో ఎలా ఉంటుందంటే కొంచెం లాంగ్ టర్మ్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఒక ఎఫ్డీస్ తీసుకున్నాం అనుకోండి. సో 1 year రిటర్న్, బ్యాంక్ ఎఫ్డీ తీసుకుంటే 1 year రిటర్న్స్కి 1 year ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 7% ఇస్తా అంటాడు. 3 years డిపాజిట్ చేస్తే 7.5 ఇస్తా అంటాడు. ఓకే. సో అలాగే 5 years మనం ఎఫ్డీస్ చేస్తే ఇంకొక 0.5 ఎక్స్ట్రా ఇస్తా అంటాడు. సో అలాగే వీటి పోర్ట్ఫోలియో కూడా లాంగ్ టర్మ్ ఫిక్స్డ్ డిపాజిట్స్లో ఉంటుంది. ఓకే. సో అందుకోసమే డిఫరెన్స్ ఉంటుంది. రిటర్న్స్లో కూడా ఇవి ఎక్కువ ఉంటాయి రిటర్న్స్. ఓకే. సో మనం కూడా ఏంటంటే గ్రేటర్ దాన్ 2 years వరకు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడే వీటిలో ఇన్వెస్ట్ చేయాలి. అదే డ్యూరేషన్ బట్టి మనం. సో ఇక్కడ చూడొచ్చు మనం లాస్ట్ 1 yearకి, 3 yearsకి, 5 yearsకి రిటర్న్స్ మినిమం 11%, 12% రిటర్న్స్ ఉన్నాయి ఇక్కడ. సో అలాగే బరోడా పాయింట్ డైనమిక్ బాండ్ ఫండ్, ఇవి వేరే డెట్ ఫండ్స్ ఇవి. సో మినిమం 10% రిటర్న్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. సో అలాగే రిలేటెడ్ ఫండ్స్, ఇక్కడ రిలేటెడ్ డెట్ ఫండ్స్ ఇవి. సో ఇవి కూడా మినిమం 10% రిటర్న్స్ ఉన్నాయి లాస్ట్ 3 yearsకి మనకి. ఇది డెట్ ఫండ్స్. ఒకసారి ఓపెన్ చేయండి బరోడా ఓపెన్ చేయమంటారు. 11.5. ఒకసారి లాస్ట్ 3 years 7% చూడొచ్చు మనం. లాస్ట్ 3 years 11% ఉంది. 11% ఉందండి. సో ఇలా ఇట్లా మినిమం 10% వస్తుంది మనకి ఇన్కమ్ ఫండ్స్లో. ఓకే. ఇన్ కేసు ఇప్పుడు ఇందులో మనం ఏమైనా అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలనుకోండి, దాని ప్రొసీజర్ ఉంటుంది. నేను చెప్తాను ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలని మీకు చెప్తాను. ఓకే. మీకు ఫస్ట్ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో, అట్లా టైప్స్ ఎలా ఉంటాయి, ఎలా ఇన్వెస్ట్ చేయాలనేది. తర్వాత ట్రాన్సాక్షన్స్ ఎలా చేయాలని నేను చెప్తాను, ప్రాసెస్ అనేది. ఓకే. ఇది డెట్ ఫండ్స్ మీకు ఇప్పటివరకు చెప్పింది నేను. డెట్ ఫండ్స్ ఏంటంటే గ్యారంటీడ్ రిటర్న్స్, షార్ట్ టర్మ్ కానీ లాంగ్ టర్మ్ కానీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈవెన్ ఎఫ్డీస్తో కానీ సేవింగ్ అకౌంట్తో కంపేర్ చేసుకుంటే రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి మనకి. సో రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. వెరీ మినిమల్ రిస్క్ ఉంటుంది ఇక్కడ. రిస్క్ లేదని చెప్పుకోవాలి. సో నెక్స్ట్ ఏంటంటే ఈక్విటీ ఫండ్స్ అండి. ఈక్విటీ ఫండ్స్ అంటే ఏంటి, ఇక్కడ ఈ పోర్ట్ఫోలియో ఎలా ఉంటుందంటే ఫస్ట్ డిఫరెంట్ కంపెనీ సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. టాప్ సెక్టార్స్ ఆల్మోస్ట్ ఫార్మా, ఆటోమొబైల్, బ్యాంకింగ్, ఐటీ, ఇలా టాప్ సెక్టార్స్ చూస్ చేసుకుని వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు. ఆల్మోస్ట్ 10 sectors ఇన్వెస్ట్ చేస్తారు ఇక్కడ. ప్లస్ ఈచ్ సెక్టర్లో మళ్ళీ టాప్ కంపెనీ షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తారు ఇక్కడ. ఇప్పుడు ఫార్మా తీసుకుంటే సన్ ఫార్మా, రెడ్డిస్ ల్యాబొరేటరీస్, సిప్లా, ఇలా. ఐటీ తీసుకుంటే ఇన్ఫోసిస్, సత్యం, మైక్రోసాఫ్ట్, ఇట్లా టాప్ కంపెనీస్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, టాప్ కంపెనీ షేర్స్లో. సో ఒక ఈక్విటీ పోర్ట్ఫోలియో తీసుకుంటే ఆల్మోస్ట్ 30, 40, 50 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు, టాప్ కంపెనీస్.
ఓకే. ఇక్కడ ఫండ్ మేనేజర్ డిసైడ్ చేస్తాడు అన్నట్టు. ఓకే. సో డైరెక్ట్ షేర్స్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ రిస్క్ తక్కువ ఉంటుంది. ఎందుకోసం అంటే ఇక్కడ మనము ఆల్మోస్ట్ 40-50 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి ఒక కంపెనీ ప్రాఫిట్లో ఉన్న, కంపెనీ లాస్లో ఉన్న, సో బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. ఓకే. అందుకోసమే డైరెక్ట్ షేర్స్తో కంపేర్ చేసుకుంటే రిస్క్ తక్కువ ఉంటుంది ఇక్కడ. అవును. సో ఇవి మన లాంగ్ టర్మ్ అంటే మినిమం 3 to 5 years ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే. అప్పుడు బెటర్ రిటర్న్స్ ఉంటాయి. 3 years లోపైన ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇద్దరు మనకి ప్రాఫిట్లో ఉండొచ్చు, లాస్లో కూడా ఉండొచ్చు. లాస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి 3 years లోపు అయితే. అందుకే మోర్ దెన్ 3 years అయితే ఈక్విటీ ఫండ్స్ సజెస్ట్ చేస్తాము. ఓకే. మనకి ఈక్విటీ ఫండ్స్లో మనకి మినిమం యావరేజ్ 15% రిటర్న్స్ ఉన్నాయి మోస్ట్ ఆఫ్ ది ఫండ్స్. ఓకే. సో అలాగే ఇక్కడ ఎగ్జిట్ లోడ్ ఉంటుంది మనకి ఈక్విటీ ఫండ్స్కి. సో 0.25% to 2% ఉంటుంది మ్యాక్సిమం, లెస్ దెన్ 1 yearకి. ఓకే. అయితే మోస్ట్ ఆఫ్ 1 year మించి ఉంటే ఉండకపోవచ్చు. ఛార్జెస్ ఏమి ఉండదు ఇక్కడ. ఓకే. అలాగే మోస్ట్ ఆఫ్ ది మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే 1% ఛార్జ్ చేస్తున్నాయి. సో దీంట్లో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మనకి వన్ టైం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, లేదంటే సిప్ అంటాము, మంత్లీ ఇన్వెస్ట్ చేయటాన్ని సిప్ అంటాము. ఓకే. సో మంత్లీ కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సిప్ అంటే ఏంటంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఓకే. ఇది బెస్ట్ ఆప్షన్ మనకి. డైరెక్ట్ వన్ టైం కంటే కూడా సిప్లో ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్. ఓకే. వన్ టైం ఎప్పుడు చేసుకోవచ్చు అంటే మనం 5 years 10 years అలా లాంగ్ టర్మ్ వెయిట్ చేస్తాం అనుకున్నప్పుడు వన్ టైంలో చేసుకోవచ్చు. ఎందుకంటే లాంగ్ టర్మ్లో కంపల్సరీగా గ్రోత్ ఉంటుంది. సో అలా షార్ట్ టర్మ్కి అనేది ఉండదు అనమాట, సజెస్టబుల్ కాదు. ఓకే. సో సిప్ అనేది ఏంటంటే మినిమం 3 years ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మనము సిప్ ద్వారా చేసుకోవచ్చు మనం. సో ఎందుకు బెస్ట్ ఆప్షన్ అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ ఒక 10,000తో స్టార్ట్ చేసామనుకోండి మన ఇన్వెస్ట్మెంట్ అనేది. ఓకే. సో ఎవ్రీ మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ అయినప్పుడు ఒక యూనిట్ వాల్యూ సెట్ చేస్తారు. 10 rupeesతో స్టార్ట్ అవుతుంది ఏ మ్యూచువల్ ఫండ్ కంపెనీ అయినా. ఓకే. మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక ఈక్విటీ కానీ, డెట్ కానీ, బ్యాలెన్స్డ్ ఫండ్ కానీ 10 rupeesతో స్టార్ట్ చేస్తారు. యూనిట్ వాల్యూ. దాని యూనిట్ వాల్యూ అంటాము, లేదంటే NAV అంటాము, నెట్ అసెట్ వాల్యూ NAV అంటాము. ఓకే. సో బేస్డ్ ఆన్ ది యూనిట్ వాల్యూ మనకి నెంబర్ ఆఫ్ యూనిట్స్ అలాట్ చేస్తారు. సో 10,000 ఇన్వెస్ట్ చేస్తే మనకి యూనిట్ వాల్యూ 10 rupees అయితే మనకి 1000 units వస్తాయి. సో అలాగే నెక్స్ట్ మంత్ మళ్ళీ ఇన్వెస్ట్ చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ డౌన్ అయింది, మార్కెట్ డౌన్ అయితే యూనిట్ వాల్యూ తగ్గుతుంది ఆటోమేటిక్గా. ఓకే. సో అప్పుడు మనకి నెంబర్ ఆఫ్ యూనిట్స్ వస్తాయి మళ్ళీ. ఇప్పుడు నెంబర్ ఆఫ్ యూనిట్స్ కొంచెం ఎక్కువ వస్తాయి కంపేర్ టు ప్రీవియస్ మంత్, యూనిట్ వాల్యూ తగ్గటం వల్ల. ఇప్పుడు నెంబర్ ఆఫ్ యూనిట్స్ అంటే మనము ఒక ప్రోడక్ట్ అనుకోవచ్చా, ఒక షేర్స్ కానీ? అట్లా నెంబర్ ఆఫ్ షేర్స్ అనుకోవచ్చు. అంటే టోటల్ 10,000 ఇన్వెస్ట్ చేసాము, యూనిట్ వాల్యూ 9 rupees అయితే 10,000/9 rupees. ఓకే. అదే అప్పుడు నెంబర్ ఆఫ్ యూనిట్స్ అప్రాక్సిమేట్గా 1100 వస్తాయి మనకి. ఓకే. సో అలాగే నెక్స్ట్ మంత్ ఇంకా తగ్గింది అనుకోండి, సో మనకి యూనిట్స్ ఇంకా ఎక్కువ వస్తాయి. మళ్ళీ పెరిగింది అనుకోండి యూనిట్ వాల్యూ కొంచెం తక్కువ వస్తుంది, ఇంకా పెరిగింది అనుకోండి ఇంకా తక్కువ వస్తాయి. సో అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఉండడం ఎక్కువ మంచిదా, లేకపోతే యూనిట్ వాల్యూ ఎక్కువ ఉండడం మంచిదా? నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ ఉన్నా మంచిదే మనకి, యూనిట్ వాల్యూ ఎక్కువ ఉన్నా మంచిదే మనకి. అంటే రెండు కోరిలేటెడ్ ఉంటాయి ఇక్కడ. ఓకే. సో అంటే ఎప్పుడైనా మార్కెట్ డౌన్ అయింది అనుకోండి, ఆ టైంలో ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుంది అంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ వస్తాయి మనకి. సో ఇప్పుడు ఏంటంటే ఈ యూనిట్ వాల్యూ అనేది యావరేజ్ అవుతుంది. సో ఒక్క నిమిషం అండి. ఓకే. సో ఇలా మంత్లీ ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి యూనిట్ వాల్యూ అనేది యావరేజ్గా వస్తుంది ఇక్కడ. ఓకే. అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ 5,000 వచ్చినాయి, టోటల్ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 50,000 ఇక్కడ. ఓకే. సో ఫండ్ వాల్యూ వచ్చేసి 61,000 ఉంది ఇక్కడ.
అంటే మనకి ఫండ్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే టోటల్ యూనిట్స్ ఇంటూ 5100 యూనిట్స్ ఇంటూ కరెంట్ వాల్యూ, కరెంట్ ఎన్ఏవి వచ్చేసి 12 రూపీస్. 12 రూపీస్ ఇంటూ 5100 క్యాలిక్యులేట్ చేస్తే మనకి 61,000 వస్తుంది. ఓకే. సో దీన్ని ఫండ్ వాల్యూ అంటాము, కరెంట్ ఫండ్ వాల్యూ. ఓకే. సో ఇలా క్యాలిక్యులేట్ చేస్తాము. సో అంటే ఇప్పుడు ఎప్పుడైతే లాస్ట్ మంత్ ఎన్ఏవితో మల్టిప్లై అవుద్ది యూనిట్స్. అవునండి. ఇన్ కేస్ మంత్ తక్కువ వచ్చాయి అనుకోండి అంటే, సో అందుకోసమని ఇక్కడ ఏంటంటే మనము మినిమం 3 to 5 years ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ అనేది ఏమి ఉండదు ఇక్కడ. అంటే ఇప్పుడు 3 to 5 years పెట్టినా ఫర్ 5th year లాస్ట్ మంత్లో మనకి ఉన్న 5 years దానికంటే ఆ మంత్లో మనకు తక్కువ ఉంది అనుకోండి. అవును, అప్పుడు లాస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, లాస్ వస్తుంది అప్పుడు. సో ఆ టైంలో ఏం చేయాలంటే మనము ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి, విత్డ్రా చేసుకోకుండా. ఓకే. సో ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ 5 years కంటే యూనిట్ వాల్యూ లో వచ్చింది కాబట్టి సో మనకు అప్పుడు ఆ టైంలో నెంబర్ ఆఫ్ యూనిట్స్ చాలా ఎక్కువ వస్తాయి. కంటిన్యూ చేస్తే కంటిన్యూ చేసుకోవాలి, అప్పుడు విత్డ్రా చేసుకుంటే కంటిన్యూ చేసుకోవాలి. ఈ కంటిన్యూషన్ మళ్ళీ ఎంత టైం డ్యూరేషన్ ఎంత ఉంటుంది? ఎంతవరకైనా చేసుకోవచ్చు మనం. అంటే 1 month 2 months అలా చేసుకోవచ్చా, మళ్ళీ ఇయర్సా? ఎన్ని మంత్స్ అయినా చేసుకోవచ్చు, ఇయర్స్ అయినా చేసుకోవచ్చు. మనకు లేదంటే మనకి ఆప్షన్ ఇస్తారా? నెక్స్ట్ హై ఉన్నప్పుడు విత్డ్రా చేస్తామని ఆప్షన్ ఇస్తారా? హై ఉన్నప్పుడు మనం చేసుకోవచ్చు, అట్ ఎనీ టైం మనం విత్డ్రా చేసుకోవచ్చు. కండిషన్స్ ఏమి ఉండవు ఇక్కడ మనకి. అంటే మనకి ఆన్లైన్లో తెలుస్తుంది అనమాట ఎంత పాయింట్స్ ఇవ్వాలని. రైట్, మనకు ఆన్లైన్లో ఒక అకౌంట్ ఇస్తాం మేము, డిమాట్ అకౌంట్ ఇస్తాము. సో దాంట్లో మీరు ఏ ట్రాన్సాక్షన్ చేశారు, ఏ ఫండ్స్లో ఎంత ఇన్వెస్ట్ చేశారు, ఎన్ని మంత్స్ ఇన్వెస్ట్ చేశారు, సో ప్రజెంట్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, సో కరెంట్ వాల్యూ ఎంత, టోటల్ మనకి డీటెయిల్స్ చూపిస్తుంది అక్కడ. మీకు చెప్తాను మీకు అది. సో ఇక్కడ ఏంటంటే మనకి యావరేజ్ వస్తుంది అనమాట ఇలా మంత్లీ ఇన్వెస్ట్ చేయడం వల్ల. సో ఇక్కడ యావరేజ్ 10 రూపీస్ వచ్చింది మనకి ఇట్లా 5 months ఇన్వెస్ట్ చేయడం వల్ల. సో యావరేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే సమ్ ఆఫ్ ది ఆల్ యూనిట్స్ బై నెంబర్ ఆఫ్ మంత్స్. ఓకే. 10 + 9 ఇలా మొత్తం సమ్ చేసి బై 5 వేస్తే మనకి 10 రూపీస్ వస్తుంది. సో అది సిప్ అడ్వాంటేజ్, అంటే ఇక్కడ యావరేజ్ యూనిట్ వాల్యూ వస్తుంది. సో మార్కెట్ డౌన్ అయినప్పుడు ఎప్పుడైనా మోర్ యూనిట్స్ వస్తాయి మనకి. సో ఇక్కడ రిస్క్ అనేది మనం 3 to 5 years కంటిన్యూ చేస్తే రిస్క్ అనేది ఏమి ఉండదు ఇక్కడ. ఇక్కడ మార్కెట్ అయినప్పుడు వాల్యూ తగ్గుతుంది కానీ ప్రోడక్ట్స్ ఎక్కువ వస్తున్నాయి, నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ వస్తాయి మనకి. ఓకే, అంటే రేట్ తగ్గుద్ది కదా కంపెనీకి. అవునండి. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఈక్విటీ ఫండ్ ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్ అది ఈక్విటీ ఫండ్ ఇది. సో దీనికి ఎగ్జిట్ లోడ్ ఉంది మనకి 1% ఫర్ రిడెంప్షన్ 365 days. ఇక్కడ రిటర్న్స్ చూడవచ్చు మనము. లాస్ట్ 1 yearకి వచ్చేసి 17%, 3 yearsకి వచ్చేసి 20%, 5 yearsకి వచ్చేసి 19% రిటర్న్స్ ఉన్నాయి. సో ఇలా మనం రిమైనింగ్ ఈక్విటీ ఫండ్స్ కూడా చూసుకోవచ్చు మనము. మినిమం 15% రిటర్న్స్ ఉన్నాయి మనకి లాస్ట్ 3 years 5 yearsకి. ఇప్పుడు మీరు అన్నట్టు ఎన్ఏవి ఎక్కడ చూడవచ్చు ఇందులో? ఇక్కడ పైన చూసుకోవచ్చు అండి, యూనిట్ వాల్యూ అని ఉంటుంది ఇక్కడ. ఎన్ఏవి ఇది 33 రూపీస్ ఉంది ఇప్పుడు. ఇది అది ఎన్ఏవి అంటాము. గ్రోత్ అంటే గ్రోత్ అంటే ఎన్ఏవి కింద వస్తుంది మనకి. ఈ వారానికి 33 ఉంది. అవునండి. అంటే ప్రీవియస్గా ఎంత ఉంది? 10 రూపీస్తో స్టార్ట్ అవుతుంది ఎప్పుడైనా. ఓకే ఓకే. అతను 10 రూపీస్, ఈ గ్రోత్ 10 రూపీస్ స్టార్ట్ అయింది, ప్రజెంట్ 33 ఉంది. అవునండి. అలాగే ఇక్కడ రిలేటెడ్ ఈక్విటీ ఫండ్ చూడవచ్చు మనము. లాస్ట్ 5 yearsకి మినిమం 15% రిటర్న్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ పోర్ట్ఫోలియో చూసుకోవచ్చు మనము.
ఇట్లా టాప్ సెక్టర్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఫైనాన్షియల్, ఆటోమొబైల్, హెల్త్ కేర్, ఎనర్జీ అలా. ప్లస్ మళ్ళీ ఈచ్ సెక్టార్లో డిఫరెంట్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇక్కడ ఫైనాన్షియల్ తీసుకుంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది. ఇలా టెక్నాలజీ తీసుకుంటే మనకి ఇన్ఫోసిస్ ఉంది. సో ఇలా డిఫరెంట్ కంపెనీస్లో, ఇట్లా హెచ్సిఎల్, ఇలా డిఫరెంట్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. 100% డివైడ్ చేస్తారు. ఓకే. సో ఇక్కడ డైవర్సిఫికేషన్ ఉంటుంది అనమాట, మల్టిపుల్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల. అంటే ఇప్పుడు మీది ఓన్లీ ఎస్బీఐ కంపెనీ చూస్తున్నారా, పర్టికులర్ యూజర్ చూపిస్తున్నారా? మనకి ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో ఎలా ఉందో చూపించారు మీకు ఇప్పుడు. ఓకే, అదే ఓవరాల్గా ఇది ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఈ కంపెనీ షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్, మ్యూచువల్ ఫండ్. ఓకే. ఈ ఫండ్ అనేది, ఈ స్కీమ్ అనేది ఈ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తుంది ఇక్కడ. అలాగే ఒక్కొక్క ఈక్విటీ ఫండ్స్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది పోర్ట్ఫోలియో. అది ఫండ్ మేనేజర్ డిసైడ్ చేస్తాడు. ఓకే. ఇప్పుడు బిర్లా సన్ లైఫ్ ఫ్రంట్ లైన్ ఈక్విటీ తీసుకుంటే ఇటు పోర్ట్ఫోలియో వేరే ఉంటుంది. సో ఇది ఇప్పుడు వచ్చేసి 193 రూపీస్ ఉంది. అది ప్రజెంట్ ఎన్ఏవి. ఇలా ఇప్పుడు వరకు 22% రిటర్న్ వచ్చింది. ఇది 2002లో స్టార్ట్ అయింది. ఇది దీనికి ఎగ్జిట్లో కూడా చూడవచ్చు. ఇక్కడ మనం 1% ఫర్ రిడెంప్షన్ అని. ఈ కంపెనీ పోర్ట్ఫోలియో వేరే ఉంటుంది. సరే, ఇది కంపెనీ డిఫరెంట్ ఉండొచ్చు. ఇప్పుడు వీళ్ళు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో 4% ఇన్వెస్ట్ చేశారు, ఇక్కడ 6% ఇన్వెస్ట్మెంట్ చేశారు. అలా పోర్ట్ఫోలియో డిఫరెంట్ ఉంటుంది. డిఫరెంట్ సెక్టర్స్ ఉండొచ్చు, డిఫరెంట్ కంపెనీస్ ఉండొచ్చు. ఓకే. బట్ ఏ కంపెనీ ఉన్నా కానీ వాళ్ళు మాత్రం మంచి పెద్ద కంపెనీ పెడతారు. అవునండి, ఫండ్ మేనేజరు ఎనాలిసిస్ చేసి మార్కెట్లో టాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తాడు. అలాగే మనకి ఈక్విటీ ఫండ్స్లో ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ అని ఉంటాయి. ఈఎల్ఎస్ఎస్ అంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్. సో ఇవి కూడా పార్ట్ ఆఫ్ ది ఈక్విటీ. సో ఇవి దేనికోసం అంటే మనకి ట్యాక్స్ సేవింగ్కి కావాలంటే అండర్ 80C కింద ఈ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. మిగతా ఫండ్స్ అన్ని ట్యాక్స్ ఎగ్జంప్షన్ కాదా? మిగతా ఫండ్స్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ రాదు మనకి. సో ఓన్లీ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తేనే మనకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది. ఎందుకంటే దీనికి లాకింగ్ పీరియడ్ ఉంటుంది 3 years. సో రిమైనింగ్ ఫండ్స్ మనకి లాకింగ్ ఏం లేదు. సో ఎట్ ఎనీ టైం మనం విత్డ్రా చేసుకోవచ్చు కదా రిమైనింగ్ ఫండ్స్ అంటే. కాబట్టి ఈఎల్ఎస్ఎస్కి లాకింగ్ ఉంటుంది, అందుకోసం ట్యాక్స్ బెనిఫిట్ ఇస్తాడు వీటికి. ఓకే. సో ఇవి కూడా మనకి 15% రిటర్న్స్ ఉన్నాయి. సో వీటిలో కూడా మనం ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు సిప్ లాగా. అంటే ఇప్పుడు మీతో చెప్పిన సేమ్ ఉంటుంది కానీ ఇక్కడ ట్యాక్స్ ఉంటుంది 3 years లాకింగ్ పీరియడ్. అవును, ఈ 2 points ఇంకా. సో మిగతా అంతా సేమ్ ఉంటుంది. సేమ్ అంటే రిటర్న్స్ అన్నీ సేమ్ ఉంటుంది. ఇంకొక ఫండ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. అంటే పోర్ట్ఫోలియో డిసైడ్ చేసే ఫైనాన్షియల్ ఎక్స్పర్టైజ్ అంతా సేమ్. అంతా సేమ్ ఉంటుంది. అంటే 2 points ఎక్స్ట్రా అంతే. యాక్సిస్ లాంగ్ టర్మ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఒకటి, లాకింగ్ పీరియడ్ 3 years. అవునండి. ఇది 2009లో లాంచ్ అయింది. సిన్స్ లాంచ్ 18% రిటర్న్ ఉంది. దీనికి ఎగ్జిట్ లోడ్ కాన్సెప్ట్ అనేది ఉండదు, ఇక లాకింగ్ ఉంటుంది కాబట్టి 3 years. ఓకే. సో ఈ ఫండ్ రిటర్న్స్ చూస్తే మనకి 16-21% ఇలా రిటర్న్స్ ఉన్నాయి. సో వేరే ఫండ్స్ మనం కంపేర్ చేసినా ఇక్కడ మినిమం 17% రిటర్న్స్ ఉన్నాయి లాస్ట్ 3 years, 5 years. ఇవన్నీ ట్యాక్స్ సేవర్ ఫండ్స్, ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ ఇవన్నీ. ఇక్కడ రిలేటెడ్ ఫండ్స్ కూడా చూడవచ్చు మన ట్యాక్స్ సేవర్ ఫండ్స్. మినిమం 18-20% రిటర్న్స్ ఉన్నాయి ఇక్కడ. సో అలాగే పోర్ట్ఫోలియో ఇక్కడ చూడవచ్చు మనం. ఇక్కడ డిఫరెంట్ సెక్టర్స్లో మళ్ళీ డిఫరెంట్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు ఇక్కడ కూడా. ఇక్కడ ఫైనాన్షియల్ ఉంటే కోటాక్ మహీంద్రా బ్యాంక్ ఉంది, హెచ్డిఎఫ్సి ఉంది. ఇలా డిఫరెంట్ సెక్టర్స్లో డిఫరెంట్. ఎన్ని యూనిట్స్ పెట్టారు ఇందులో? మనం ఎంత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పోర్ట్ఫోలియో అనేది ఎక్స్ప్రెస్ డిసైడ్ చేస్తారు కదా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్. అవునండి. అయితే ఇక్కడ కింద వీళ్ళు ఈ కంపెనీకి ఇన్ని షేర్స్ తెలుసు మనకి.
ఇక్కడ ఉంటే ఈ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు కోటక్ మహీంద్రాలో ఎన్ని ఉన్నాయి? 8% 35. 8% ఉంటుంది, అది కాదు, అవి వేరే. 8% ఇన్వెస్ట్ చేస్తారు. మన 100 రూపీస్లో 8% అనేది 8 రూపీస్ అనేది కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్లో 7% ఇన్వెస్ట్ చేస్తారు. ఇలా 100% డివైడ్ చేస్తారు మన టోటల్ ఇన్వెస్ట్మెంట్ని. ఓకే, ఇవి ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్. ఈక్విటీ క్లారిటీ వచ్చిందండి, డౌట్ ఉందా? క్లారిటీ వచ్చింది, కానీ ఇక్కడ ఈ కంపెనీస్లో ఒకసారి మీరు ప్రీవియస్ స్క్రీన్కి వెళ్ళండి. చెప్పండి. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు 8.8% ఈ కంపెనీకి అనేది ఫిక్స్డ్ అది. ఇది వేరే అవుతూ ఉంటుంది, ఫండ్ మేనేజర్ చేంజ్ చేస్తూ ఉంటారు. ఓకే, అంటే ఇప్పుడు ప్రజెంట్లీ కోటక్ కింద 8% ఉంది. అవునండి, ఇన్ కేస్ ఫ్యూచర్లో కొంచెం రిస్క్ ఉందని తెలిసినప్పుడు ఆ 8% తీసుకొచ్చి చేంజ్ చేస్తూ వేరే ఉంటారు. దాంట్లో పెంచి ఇది తగ్గిస్తారు. అవును, చేంజ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. పోర్ట్ఫోలియో చేంజ్ తగ్గిస్తారు, చేస్తారు. కొంత తీసేస్తారా? తీసేయచ్చు, ఇంక్రీజ్ చేయొచ్చు, తగ్గియచ్చు, ఏదైనా జరగచ్చు మనకి. ఓకే, పోర్ట్ఫోలియోలో చేంజెస్ వస్తూనే ఉంటాయి ఫ్రీక్వెంట్గా. ఓకే. సో ఫైనాన్షియల్ ఎక్స్పర్టైజ్ వర్క్ ఇది అనమాట. ఏది రిస్క్ ఉంది అందులో కొంచెం తీసేయడం, బెనిఫిట్ ఉంది దాంట్లో వేయడం, అంతే కదా? అవునండి, వాళ్ళు చూసుకుంటారు అవన్నీ. ఓకే, సో ఇది ఈక్విటీ ఫండ్స్. నెక్స్ట్ మనకి బ్యాలెన్స్ ఫండ్స్. ఓకే. బ్యాలెన్స్ ఫండ్స్ అంటే నేమ్లో ఉన్నట్టు మనకి ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ డెట్ ఈక్విటీ ఉంటుంది. డెట్ అంటే గ్యారెంటీడ్ అట్లా ఇన్వెస్ట్ చేస్తారు, ఈక్విటీ అంటే షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే. సో మోస్ట్ ఆఫ్ ది బ్యాలెన్స్డ్ ఫండ్స్ పోర్ట్ఫోలియో ఎలా ఉంటుందంటే డెట్లో 30% ఉంటుంది, ఓకే. ఈక్విటీలో 70% ఉంటుంది. ఇవి కూడా మనకి లాంగ్ టర్మ్ బెస్ట్ ఆప్షన్. అది లాంగ్ టర్మ్ మనం 3 to 5 years మనం మినిమం ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు బ్యాలెన్స్ ఫండ్స్ సజెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, బ్యాలెన్స్ ఫండ్స్ చెప్పండి. ఇది మిక్చర్ ఆఫ్ 1 and 2 అన్నమాట. అంతే. సో ఇక్కడ 12 to 25% రిటర్న్స్ ఉంటాయి మనకి బ్యాలెన్స్ ఫండ్స్లో. సో సేమ్ ఇక్కడ కూడా ఎవ్రీథింగ్ షిప్ లాగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, వన్ టైం అని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో వీటికి కూడా ఎగ్జిట్ లోడ్ కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే. డిఫరెన్స్ ఏంటంటే పోర్ట్ఫోలియో కూడా డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఇందులో పోర్ట్ఫోలియో మనకు 2 కనబడతాయి. ఇప్పుడు ఓన్లీ కంపెనీస్ కాకుండా బాండ్స్, పేపర్స్ కూడా కనబడతాయి. అవునండి, రైట్. ఇది రిటర్న్ సిన్స్ లాంచ్ 16% రిటర్న్ ఉంది. 1995లో స్టార్ట్ అయింది. దీనికి ఎగ్జిట్ లోడ్. ఓకే, చెప్పండి. సారీ, దీనికి కూడా ఎగ్జిట్ లోడ్ ఉంటుంది మనకు 1% ఫర్ రిడమ్షన్. ఓకే. సో ఇక్కడ రిటర్న్స్ చూసుకోవచ్చు మనం. మినిమం 15%, 18%, 17% రిటర్న్స్ ఉన్నాయి లాస్ట్ 3 years, 5 yearsకి. ఏ బ్యాలెన్స్ ఫండ్ చూసుకున్నా కానీ ఇక్కడ అలాగే రిలేటెడ్ బ్యాలెన్స్ ఫండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు. మినిమం 15%, 14% రిటర్న్స్ ఉన్నాయి ఇక్కడ లాస్ట్ 5 yearsకి. ఓకే. అలాగే పోర్ట్ఫోలియో చూడవచ్చు మనం ఇక్కడ. చాలా ఈక్విటీలో 70% ఉంటుంది అప్రాక్సిమేట్గా. సో డెట్లో 30% ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ది బ్యాలెన్స్ ఫండ్స్ అలాగే ఉంటాయి మనకి. వేరే బ్యాలెన్స్ ఫండ్స్ ఈక్విటీ ఇదేంటంటే క్యాష్ అండ్ క్యాష్ ఈక్వేషన్. ఇది కూడా బాండ్స్ రిలేటెడ్ అండి. 4% ఉంటుంది అది. 30% డెట్ ఫండ్లు. ఈ రెండు డెట్ ఫండ్ కాంబినేషన్ కింద చూడొచ్చు మనము. ఇది టాప్ ఈక్విటీ హోల్డింగ్స్. ఈక్విటీ కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తారు వీటిలో. అలాగే డెట్ ఫండ్స్ అంటే బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు ఇక్కడ. డెట్ హోల్డింగ్స్ ఇవన్నీ. ఇది 30% ఉంటుంది. ఈక్విటీ 70% ఉంటుంది. ఓహో, సపరేట్ సపరేట్ కాలమ్స్ ఉంటాయా? సపరేట్ ఉంటుంది. ఇవన్నీ టాప్ ఈక్విటీ హోల్డింగ్స్, టాప్ డెట్ హోల్డింగ్స్ ఇవన్నీ. ఇవన్నీ బాండ్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే. అలాగే మోస్ట్ ఆఫ్ ది బ్యాలెన్స్ ఫండ్స్ పోర్ట్ఫోలియో అలాగే ఉంటుంది. మనకి హెచ్డిఎఫ్సి చూడొచ్చు.
ఇలా ఉంటుంది 70%, 30%. ఓకే. ఈక్విటీ, డెట్ ఫండ్స్ ఇట్లా. ఇవి మ్యూచువల్ ఫండ్ కాన్సెప్ట్స్ అండి మనకి. ఇప్పటివరకు మీకు కాన్సెప్ట్ చెప్పాను. డెట్, ఈక్విటీ, బ్యాలెన్స్డ్. డెట్ అంటే షార్ట్ టర్మ్ కోసం, లెస్ దెన్ 3 years కూడా లాంగ్ టర్మ్ అని చేసుకోవచ్చు. కాకపోతే రిటర్న్స్ తక్కువ ఉంటాయి డెట్ ఫండ్స్ లాంగ్ టర్మ్ చేసుకునేదాన్ని. సో మనం లాంగ్ టర్మ్ చేసే ఉద్దేశం అంటే 3 to 5 years, మోర్ దెన్ 3 to 5 years ఈక్విటీలో సిప్ ద్వారా చేసుకుంటాం బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి డెట్ ఫండ్స్తో కంపేర్ చేస్తే. ఓకే. సో కంప్లీట్గా అది కంపెనీస్ రిటర్న్ కాబట్టి మనకి రిటర్న్స్ ఎక్కువ రావచ్చు. అవునండి. అదే మనం బ్యాలెన్స్కి వెళ్తే 30% డివైడ్ అయిపోద్ది కాబట్టి తక్కువ ఉంటాయి రిటర్న్స్. కొంచెం రిటర్న్స్ తక్కువ ఉంటాయి, కొంచెం రిస్క్ తక్కువ ఉంటుంది కంపేర్ టు ఈక్విటీ ఫండ్స్. అంతే. ఈక్విటీ ఫండ్స్ అని రిస్క్ ఏమి ఉండదు, కొంచెం లాంగ్ టర్మ్ సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకుంటాం మనం. సో ఇవి మ్యూచువల్ ఫండ్ కాన్సెప్ట్స్. ఓకే. సో ఇప్పుడు థర్డ్ బ్యాలెన్స్ ఫండ్లో మనకి ట్యాక్స్ సేవింగ్ ఆప్షన్ లేదా? ట్యాక్స్ సేవింగ్ లేదు మనకి, ఓన్లీ ఈక్విటీలో ఉంటుంది ట్యాక్స్ సేవింగ్ ఆప్షన్. ఓకే. ఈక్విటీలో అది కూడా ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్కే ఉంటుంది. అవునండి, ఈక్విటీలో ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్కి ఉంటుంది. సో లాకింగ్ పీరియడ్ తక్కువ ఉంటుంది, 3 years. ట్యాక్స్ మినిమం కదా? మీరు మినిమం. మనం వేరే ట్యాక్స్ సేవింగ్ ఆప్షన్స్ చూస్తే మనం ఇన్సూరెన్స్ కానీ, పీపీఎఫ్లు కానీ, ఎఫ్డీస్లు కానీ, ఆర్డీస్ కానీ అవన్నీ ఇంకా లాకింగ్ పీరియడ్ ఎక్కువ కదా మనకి. ఇన్సూరెన్స్ అంటే 15-20 years తీసుకోవాలి. ఎఫ్డీస్, ఆర్డీ చేయాలన్నా 5 years, 6 years చేస్తేనే మనకి కొన్ని బ్యాంక్స్ ట్యాక్స్ బెనిఫిట్ ఇస్తాయి. అలాగే పీపీఎఫ్ ఉంటుంది ట్యాక్స్ బెనిఫిట్ కోసం, అది 15 years లాకింగ్ ఉంటుంది. ప్లస్ అవన్నీ రిటర్న్స్ తక్కువ ఉంటాయి. ఇప్పుడు మనకి ఈఎల్ఎస్ఎస్ ఫండ్ చూస్తే రిటర్న్స్ ఎక్కువ ఉన్నాయి, లాకింగ్ పీరియడ్ తక్కువ, రిటర్న్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. అవి లాకింగ్ పీరియడ్ ఎక్కువ, రిటర్న్స్ తక్కువ. ఇది ఎఫ్డీ కంటున్నారు. మిగతా పీపీఎఫ్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, వేరే ట్యాక్స్ సేవింగ్ ఆప్షన్స్ చెప్తున్నాను నేను. వాటితో కంపేర్ చేసినప్పుడు, వేరే ట్యాక్స్ సేవింగ్ ఆప్షన్తో కంపేర్ చేసినప్పుడు ఇక్కడ రిటర్న్స్ ఎక్కువ ఉంటే లాకింగ్ పీరియడ్ తక్కువ. వేరే ట్యాక్స్ సేవింగ్ ఆప్షన్స్లో ఎలా ఉంటుందంటే లాకింగ్ పీరియడ్ ఎక్కువ ఉంటుంది, రిటర్న్స్ తక్కువ ఉన్నాయి. సో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ట్యాక్స్ సేవింగ్ కావాలంటే ఈఎల్ఎస్ఎస్కి వెళ్ళిపోవడం బెటర్. ఓకే. సో ఇప్పుడు ఈఎల్ఎస్ఎస్లో ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ 2 ఇచ్చారు మీరు ఇక్కడ, యాక్సెస్ ఒకటి, రిటర్న్స్. అవునండి. ఎన్ని ఉంటాయి ఇందులో? చాలా ఉంటాయి, మీరు ఇక్కడ చూపించారు కదా. ప్రతి మ్యూచువల్ ఫండ్ కంపెనీలో ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ ఉంటాయి, ట్యాక్స్ సేవర్ ఫండ్స్ ఉంటాయి మనకి. ఓకే. అంటే ఇప్పుడు ఉన్న దాంట్లో బెస్ట్ ఏది? బెస్ట్ 2-3 ఆప్షన్స్ ఉన్నాయి. అంటే మీ రిక్వైర్మెంట్ బట్టి నేను చెప్తాను అనమాట. మీరు చూస్ చేసుకున్నప్పుడు అంటే మీరు 30,000, 40,000, 1 lakh, 50,000 మీరు ఎంత ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారు బట్టి దాన్ని బట్టి డివైడ్ చేస్తాం మేము. అవి దాంట్లో మళ్ళీ టాప్ ఫండ్స్ చూసి చెప్తాం మీకు. ఇప్పుడు ఇక్కడ చూడండి, రిలేటెడ్ ఫండ్స్ అని ఉంటాయి, ఇవన్నీ ట్యాక్స్ సేవర్ ఫండ్స్ ఇవి. ఓకే. ఇక్కడ కూడా చూడొచ్చు మనం, ఇవి కూడా ట్యాక్స్ సేవర్ ఫండ్స్. సో చాలా ఫండ్స్ ఉంటాయి మనకి ట్యాక్స్ సేవర్ ఫండ్స్. సో ఇవి మ్యూచువల్ ఫండ్ కాన్సెప్ట్స్ అండి. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయి మీకు? ప్రస్తుతంగా డౌట్స్ అండి. ఓకే ఓకే, క్లియర్గా చెప్పిన దాంట్లో క్లియర్గా ఉంది. ఓకే అండి. నెక్స్ట్ ఏంటంటే మేము మా కంపెనీ వచ్చేసి ఎన్జే వెల్త్. ఓకే. ఎన్జే వెల్త్ ఫైనాన్షియల్ డిస్ట్రిబ్యూటర్ కంపెనీ ఇది. ఈ కంపెనీ నుంచి మేము అకౌంట్ ఇస్తాము, మ్యూచువల్ ఫండ్ అకౌంట్ ఒకటి. ఓకే. సో మీరు అన్ని ఏ టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అయినా చేసుకోవచ్చు ఇక్కడ. ఇది 15-20 years ఓల్డ్ కంపెనీ. సో మరి బ్రాంచెస్ వచ్చేసి అన్ని స్టేట్లో, అన్ని సిటీల్లో ఉంటాయి బ్రాంచెస్. ఓకే. మనకి హైదరాబాద్ వచ్చేసి 4 branches ఉన్నాయి ఇక్కడ. దిల్సుఖ్ నగర్, కూకట్పల్లి, సోమాజిగూడ, సికింద్రాబాద్. మాది సికింద్రాబాద్ సరోజినీ దేవి రోడ్లో అండి, అపోజిట్ క్లాక్ టవర్. మాది వచ్చేసి సోమాజిగూడ బ్రాంచ్. ఓకే. సో మా కంపెనీ కూడా సెబీ కింద రిజిస్టర్ అయి ఉంది, సెబీ లైసెన్స్డ్. సెబీ అంటే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఇది గవర్నమెంట్ ఆర్గనైజేషన్. సో ఈ లైసెన్స్ ఉండాలి మన మ్యూచువల్ ఫండ్స్ ట్రాన్సాక్షన్ డిమాట్ అకౌంట్ ప్రొవైడ్ చేయాలంటే. ఓకే. సో మేము ఒక అకౌంట్ ఇస్తాము, ఎన్జే వెల్త్ అకౌంట్ అని. సో దీని నుంచి మనం ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. ఓకే.
ఇది ఆఫ్టర్ లాగిన్. ఇది మనకి అవైలబుల్ ఏఎంసీ అంటే అన్ని కంపెనీస్ ఉంటాయి ఇక్కడ, అన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్. దీంట్లో మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మ్యూచువల్ ఫండ్, క్యాపిటల్ మార్కెట్ అండ్ షేర్స్లోకి ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి మనకి. సో మ్యూచువల్ ఫండ్లో వచ్చేసి మెయిన్ పర్చేజ్ అని ఉంటుంది. పర్చేజ్, రిడెంప్షన్, సిప్ రిజిస్ట్రేషన్ ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి మళ్ళీ. ఓకే. సో జస్ట్ ఓవర్వ్యూ ఇస్తాను మీకు అకౌంట్ వచ్చాక మళ్ళీ డీటెయిల్గా నేను చెప్తాను. ఓకే. సో పర్చేజ్ అంటే మనం వన్ టైం ఇన్వెస్ట్ చేయడానికి, ఇతర ఈక్విటీ కానీ, డెట్ కానీ, బ్యాలెన్స్లో కానీ. జస్ట్ ఇక్కడ మనం స్కీమ్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటాము, ప్లస్ టైపు డెట్టా, ఈక్విటీ, బ్యాలెన్స్డ్ అనేది. స్కీమ్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటాం ఇక్కడ. ఇది మ్యూచువల్ ఫండ్ కంపెనీ. ఏఎంసీ అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. దీంట్లో మళ్ళీ స్కీమ్ టైప్స్ ఉంటాయి, ఈక్విటీ, డెట్, బ్యాలెన్స్ ఇట్లా. సో ఈక్విటీ సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ ఈక్విటీలో డిఫరెంట్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఉంటాయి. సో జస్ట్ అమౌంట్ ఇస్తాం మనం వన్ టైం కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ 50,000 ఇన్వెస్ట్ చేయాలనుకోండి, ఇక్కడ 50,000 ఇస్తాము. ఇక్కడ ఎగ్జిట్ లోడ్ చూపిస్తుంది మనకి. అప్ టు 12 months 1%. జస్ట్ అలా సబ్మిట్ క్లిక్ చేస్తే మన బ్యాంక్ సైట్కి నావిగేట్ అవుతుంది, కన్ఫర్మేషన్ పేజ్కి వస్తుంది. ఒకసారి మనం కన్ఫర్మ్ చేసుకున్నాక డీటెయిల్స్ కరెక్టా కాదని కన్ఫర్మ్ క్లిక్ చేస్తే మన బ్యాంక్ సైట్కి నావిగేట్ అవుతుంది. ఇక్కడ ఓకే. బ్యాంక్ సైట్ నావిగేట్ అక్కడ మన అమౌంట్ కట్ అయ్యి ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళిపోతుంది. సో ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి పర్చేజ్ అంటే. సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే రిడెంప్షన్ ఉంటుంది. రిడెంప్షన్ అంటే మనం విత్డ్రా చేసుకోవడానికి. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మనం ఏ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసామో ఆ ఫండ్స్ వరకే కనిపిస్తాయి ఇక్కడ. ఓకే. అంటే మనకి ఓకే ఈ బిర్లా సన్ లైఫ్ అవైలబిలిటీ ఉన్నాయి. అవైలబిలిటీ మనం దేంట్లో ఇన్వెస్ట్ చేసామో ఆల్రెడీ ఆ ఫండ్స్ వరకే కనిపిస్తాయి ఇక్కడ. ఓకే. ఇప్పుడు నేను బిర్లా సన్ లైఫ్ ఈక్విటీ ఫండ్లో ఇన్వెస్ట్ చేశాను. కరెంట్ వాల్యూ నాది వచ్చేసి 1,60,000 ఉంది. సో మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి మళ్ళీ. ఆల్ యూనిట్స్ అంటే టోటల్ అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు మనం, లేదంటే పార్షియల్ కూడా విత్డ్రా చేసుకోవచ్చు మనం. ఇక్కడ మన కొంత అమౌంట్ అవసరం ఉందనుకుంటే పార్షియల్ అయినా విత్డ్రా చేసుకోవచ్చు. ఓకే. ఇది రిడెంప్షన్ ఆప్షన్. నెక్స్ట్ సిప్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది, అంటే మంత్లీ ఇన్వెస్ట్. సో ఇప్పుడు చెప్పండి సారీ డిస్టర్బ్. పర్లేదు. ఇప్పుడు రిజంప్షన్లో మీరు కొన్ని యూనిట్స్ పెట్టుకున్నారు, అవునండి. దానికి అమౌంట్ వచ్చింది. ఆ అమౌంట్ డైరెక్ట్గా వస్తే మళ్ళీ ఏమో ఇక్కడ బ్రోకరేజ్ చార్జెస్ అని మళ్ళీ ఉంటాయి. ఏం ఛార్జెస్ ఉండవండి, జస్ట్ ఎగ్జిట్ లోడ్ అని చెప్పాయి కదా మీకు. ఆ ఎగ్జిట్ లోడ్ కాన్సెప్ట్ ఒకటే ఉంటుంది. ఓకే. అది కూడా అది ఇన్ కేసు 1 year దాటిపోయిందంటే అది కూడా ఉండదు. అది కూడా ఉండదు. ఓకే. మనకి ఇక్కడ చూపిస్తాడు ఎగ్జిట్ లోడ్ అనేది రిడీమ్ చేసేటప్పుడే. ఎగ్జిట్ లోడ్ రిడెంప్షన్లో కూడా మనకి ఎగ్జిట్ లోడ్ చూపిస్తాడు. ఓకే. ఇది ఈ కంపెనీలు ఛార్జ్ చేస్తారు, ఏఎంసీ వాళ్ళు. ఎన్జే వెల్త్ వాళ్ళు కాదు. మనం దేంట్లో ఇన్వెస్ట్ చేస్తామో ఆ కంపెనీ వాళ్ళు ఛార్జ్ చేస్తారు. ఓకే. ఎన్జే వెల్త్ అనేది ఒక ప్లాట్ఫామ్ మనకి ఇన్వెస్ట్ చేయడానికి ఈ కంపెనీస్లో. ఓకే. ఇది మాది వచ్చేసి వెబ్ అప్లికేషన్ ఉంటుంది, మొబైల్ అప్లికేషన్ కూడా ఉంటుంది. జస్ట్ ప్లాట్ఫామ్ అనమాట మనకి మధ్యలో. ఓకే. నెక్స్ట్ అంటే ఇప్పుడు డిమాట్ అకౌంట్ టైపా? డిమాట్ అకౌంట్ టైప్. ఓకే. నెక్స్ట్ సిప్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, అంటే మంత్లీ ఇన్వెస్ట్ చేయడానికి మనం. ఫర్ ఎగ్జాంపుల్ నేను హెచ్డిఎఫ్సి ఈక్విటీ ఫండ్లో సో మంత్లీ ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాను 5,000. ఓకే. ఇప్పుడు 5,000 అంటున్నాను ఇక్కడ. సారీ ఏంటి చెప్పండి. ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ అని తెలుస్తుందా మనకి సపరేట్గా? ఈక్విటీలో ఉంటాయి మనకి. ఇప్పుడు హెచ్డిఎఫ్సి ఉంటే హెచ్డిఎఫ్సి ట్యాక్స్ సేవర్ ఫండ్ అని ఉంటుంది, నేమ్ ఉంటుంది అలా. హెచ్డిఎఫ్సి ట్యాక్స్ సేవర్ ఫండ్, ఇది ఈఎల్ఎస్ఎస్ ఫండ్. ఓకే. అంటే ప్రతి కంపెనీ ట్యాక్స్ పేరు అలా ఉంటుందా, లేకపోతే ఒక్కొక్క కంపెనీకి ఒక పేరు ఉంటుందా? మ్యాక్సిమం 90% కంపెనీస్ అన్నీ పక్కన ఇలాగే యాడ్ చేస్తాయి ట్యాక్స్ సేవర్ అని. ఓకే. మీకు ఇంతకుముందు చూపించారు. ఇక్కడ 2 ఉన్నాయి, ట్యాక్స్ సేవర్ అండ్ డిఐబి ఉంది, జిఆర్ ఉంది. అంటే డిఫరెన్స్? డిఐబి అంటే డివిడెండ్ అని. అంటే కంపెనీ అప్పుడప్పుడు డివిడెండ్స్ డిక్లేర్ చేస్తూ ఉంటుంది ఈచ్ యూనిట్ వాల్యూకి, అది డివిడెండ్ అంటాము. గ్రోత్ అంటే మనకి డివిడెండ్ ఏమి ఇవ్వరు కానీ అది ఇంక్రిమెంటల్లో ఉంటుంది, మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్కి వెళ్ళిపోతుంది. సో అది గ్రోత్ బెస్ట్ అంటే గ్రోత్ బెస్ట్. మనకి డివిడెండ్ వల్ల ఏమవుతుందంటే అప్పుడప్పుడు అమౌంట్ తీసుకుంటా ఉంటే మనకి
ప్రజెంట్ కరెంట్ ఫండ్ వాల్యూ అనేది పెద్ద ఇంక్రిమెంట్ కనిపిస్తుంది మనకి. మనకు పాఠశాల వస్తుంది కాబట్టి ఉమ్. అంటే వాళ్ళు అప్పుడప్పుడు ఇచ్చేస్తుంటారు కదా డివిజన్. అవును, అప్పుడప్పుడు మనకి ఇస్తూ ఉంటారు డివిడెండ్. ఏదో 500, 1000 ఎప్పుడో వస్తే ఎప్పుడో ఖర్చు పెట్టేసుకుంటాము. ఫైనల్ చూస్తే మనకి ఫండ్ వాల్యూ అనేది పెద్ద కనపడదు మనకి. అవును, కరెక్ట్. ఇది షిప్ రిజిస్ట్రేషన్. మీరు ఇప్పుడు ట్యాక్స్ సేవలు ఇన్వెస్ట్ చేయాలనుకోండి, ఇప్పుడు మంత్లీ సెలెక్ట్ చేసుకుంటాము. డేట్స్ ఉంటాయి మనకి, షిప్ డేట్స్. ఓకే. సో మనం 1st, 5th, 10th ఎనీ డేట్ మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే మంత్లీ అవునండి, ఇన్వెస్ట్మెంట్ డేట్. అవును. సో ఇలా మంత్లీ 5,000 ఇన్వెస్ట్ చేయాలనుకోండి, నేను 5,000 ఇస్తాను. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ అని ఉంటుంది, అంటే ఎన్ని మంత్స్ అనేది. ఎన్ని మంత్స్ అనేది ఇక్కడ. సో మనం మ్యాక్సిమం మంత్స్ ఇవ్వచ్చు ఇక్కడ. ఎనీ టైం మళ్ళీ స్టాప్ చేసుకోవచ్చు మనం. ఓకే, అంటే ఇది కంపల్సరీ కాదు. కంపల్సరీ కాదు, అంటే మనం ఇవ్వచ్చు, బట్ అంతవరకు ఉండాల్సిన అవసరం లేదు. మధ్యలో మనం విత్డ్రా చేసుకోవచ్చు, స్టాప్ చేసుకోవచ్చు అట్ ఎనీ టైం. ఓకే, విత్డ్రా చేసుకోవచ్చు, స్టాప్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ విత్డ్రా ఎనీ టైం అని చేసుకోవచ్చు. స్టాప్ కూడా అట్ ఎనీ టైం వీ కెన్ స్టాప్. సో దీనికి ఎగ్జిట్ లోడ్ లేదు కదా? ఎగ్జిట్ లోడ్ ఉండదు. ట్యాక్స్ సేవర్ అంటే 3 years లాకింగ్ ఉంటుంది. ఓకే, అందుకే ఎగ్జిట్ లోడ్ ఏం చూపెట్టాడు ఇక్కడ. ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది మనకి. ఓకే, ఇప్పుడు ఎప్పుడు పెట్టినా స్టార్ట్ అయ్యి నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది. ఇమీడియట్గా ఏం కట్ కాదు మన అకౌంట్ నుంచి. ఇప్పుడు జస్ట్ రిజిస్టర్ చేసి ఉంచుతాము. సో జస్ట్ మనకి కొంచెం ప్రాసెస్ ఉంటుంది మధ్యలో, బ్యాంక్ మ్యాండేట్ అని. ఈ రిక్వెస్ట్ బ్యాంక్ వాళ్ళకి వెళ్తుంది. బ్యాంక్ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకుంటాము. ఓకే, ఎన్జిఓ వెళ్తే వాళ్ళు పర్మిషన్ తెచ్చుకుంటారు. మీ అకౌంట్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మీరు ఒక బ్యాంక్ అకౌంట్ తీసుకుంటాము. ఆ బ్యాంకు వాళ్ళకి ఒక రిక్వెస్ట్ పెడతాము. అంటే ఆన్లైన్లో జరిగిపోతుంది. మనం రిజిస్టర్ చేసినప్పుడు బ్యాంక్ వాళ్ళకి రిక్వెస్ట్ పెడితే వాళ్ళు అప్రూవల్ ఇవ్వాలి. మీ అకౌంట్ నుంచి ఎవరి మంత్ డిడక్ట్ చేసుకోవడానికి పర్మిషన్స్ ఇవ్వాలి. దాన్ని బ్యాంక్ మ్యాండేట్ అంటాం. సో అందుకోసమే ఇక్కడ టైం పడుతుంది. 1 month ఫస్ట్ టైం పడుతుంది. నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ ఇదే డేట్కి అకౌంట్ నుంచి కట్ అవుతూ ఉంటుంది. ఓకే, అంటే నథింగ్ బట్ ఈసీఎస్ అన్నట్టు. చెప్పండి. ఇది ఓకే అండి, క్లియర్గా ఉంది. షిప్ రిజిస్ట్రేషన్. సో మనం ఎప్పుడైనా స్టాప్ చేయాలంటే ఇక్కడ షిప్ క్యాన్సిలేషన్ స్టాప్ అంటాం. ఇక్కడ ఉంది, ఒకసారి మళ్ళీ చూపించు. మ్యూచువల్ ఫండ్లో షిప్ క్యాన్సిలేషన్ ఆర్ స్టాప్. స్టాప్ యూటిలిటీ. సో ఇలా సబ్మిట్ క్లిక్ చేస్తాం ఇక్కడ. సో ఇక్కడ ఆప్షన్స్ చూపించుదాం. మన దగ్గర ఓకే ఏం ఆప్షన్స్ ఏమి ఉండవు ఇక్కడ. సో మనం ఏ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఎంతెంత ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఎన్ని మంత్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడ సెండ్ స్టాప్ రిక్వెస్ట్ అని ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసుకొని మనం జస్ట్ సబ్మిట్ క్లిక్ చేస్తే ఇక్కడ స్టాప్ అవుతుంది. నెక్స్ట్ 10 daysలో స్టాప్ అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు నెక్స్ట్ 10 days ఉంటున్నారు. మరి అదే ఆ 10 days నెక్స్ట్ మంత్ ఫాలో అయింది అనుకోండి, ఈ లోపు మనకి అప్పుడు షేర్ తక్కువ ఉంది. అర్థం కాదు మీ డౌట్. మీ డౌట్ చెప్పండి. మీ డౌట్. హలో, చెప్పండి. మీరు ఏదో డౌట్ అడుగుతున్నారు. యాక్చువల్గా ఇప్పుడు మీరు 10 days టైం అంటున్నారు కదా. ఆ, ఇప్పుడు 10 days విత్డ్రా టైం 10 days తర్వాత అంటే అది నెక్స్ట్ మంత్ ఫాలో అయిందండి. నెక్స్ట్ మంత్లోకి ఇది కన్సిడర్ అయింది అనుకోండి. విత్డ్రా కోసం కాదండి. ఇది మన ఇన్వెస్ట్మెంట్ ఎవ్రీ మంత్ ఇక్కడ షిప్ రిజిస్ట్రేషన్ చేసాం కదా. అవును, ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేస్తామని ఒక 900 months ఇచ్చాము. సో 5 years తర్వాత 10 years తర్వాత స్టాప్ చేయాలంటే ఇక్కడికి వచ్చి స్టాప్ చేస్తాము. ఇన్వెస్ట్మెంట్ స్టాప్ చేస్తాం, విత్డ్రా కాదు. ఓకే, ఓకే, జస్ట్ మన ఇన్వెస్ట్మెంట్స్ ఎవ్రీ మంత్ కంటిన్యూ అయ్యేది ఆగిపోతుంది అంతే. విత్డ్రా జరగదు ఇక్కడ. విత్డ్రా చేయాలంటే ఇక్కడికి వచ్చి మళ్ళీ రిడెంప్షన్ అని ఉంటుంది. ఓకే, మనం స్టాప్ చేసాక మళ్ళీ ఎప్పుడైనా రిడీమ్ చేసుకోవచ్చు. మనం మళ్ళీ 1 year తర్వాత అయినా, 2 years తర్వాత, 5 years తర్వాత అయినా అలా ఉంచేసి మనకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు అలాగే ఉందనుకోండి, దానికి ఏమన్నా అమౌంట్ యాడ్ అవుతుందా మనకి? అలాగే ఉంటే మన యూనిట్ వాల్యూ పెరుగుతుంటే మన ఫండ్ వాల్యూ కూడా పెరుగుతుంది ఆటోమేటిక్గా. మన ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఉన్నదాంతో యూనిట్ షేర్ పెరుగుతుంటుందా? అవునండి, యూనిట్స్ ఏం పెరగవు, నెంబర్ ఆఫ్ యూనిట్స్ అలాగే ఉంటుంది. ఎందుకంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు కదా మళ్ళీ ఫర్దర్గా. అవును. సో మన ఫండ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ అలాగే ఉంటాయి, కానీ అది ఫండ్ వాల్యూ అనేది వేరీ అవుతూ ఉంటుంది యూనిట్ వాల్యూ ప్రకారం. ఓకే, సో ఉన్న యూనిట్స్ పైన మనకి ఫండ్ వాల్యూ వేరీ అవుతుంది. వేరీ అవుతూ ఉంటుంది బేస్డ్ ఆన్ ది యూనిట్ వాల్యూ. యూనిట్ వాల్యూ పెరిగింది అనుకోండి ఫ్యూచర్లో ఇంకా
మళ్ళీ ఎప్పుడైనా నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ యూనిట్ వాల్యూ మన ఫండ్ వాల్యూ అంటే. ఓకే. సో మీకు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అవును. ఫండ్ వాల్యూ అంటే టోటల్ యూనిట్స్ ఇంటూ కరెంట్ అనేది. ఓకే. అంటే 5 years మనం ఇన్వెస్ట్ చేసాం ఎగ్జాంపుల్, కొన్ని యూనిట్స్ ఉన్నాయి అనుకోండి మన దగ్గర, అప్పుడు రిడీమ్ చేసుకుంటే అప్పుడు యూనిట్ వాల్యూ ప్రకారం వచ్చేస్తాం మనకి. సో రిడీమ్ చేయకుండా ఏం చేసామంటే మనం స్టాప్ చేసాం, జస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ మళ్ళీ కంటిన్యూ చేయట్లేదు ఎవ్రీ మంత్ అనేది. సో రిడీమ్ చేయలేదు మనం, అప్పుడు ఏమవుతుందంటే మన దగ్గర టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ అలాగే ఉంటాయి, అవి పెరగవు తగ్గవు. సో ఈ ఎన్ఏవి అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే. యూనిట్ వాల్యూ అనేది మళ్ళీ 6 yearsకో 7 yearsకో ఇది అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో మనం ఎప్పుడు విత్డ్రా చేసుకుందాం అనుకుంటే అప్పుడు చేసుకోవచ్చు, అప్పుడు యూనిట్ వాల్యూ ప్రకారము ఇంటూ నెంబర్ ఆఫ్ యూనిట్స్ మన దగ్గర ఉన్న యూనిట్స్, ఓకే, అమౌంట్ మనకు వస్తుంది. అర్థమైంది? డౌట్ ఉంది? ఓకే. ఇది జస్ట్ సిప్ స్టాప్ చేయడానికి మనకి. నెక్స్ట్ స్విచ్ అని ఉంటుంది. స్విచ్ అంటే ఒక ఫండ్లో నుంచి ఇంకో ఫండ్లోకి స్విచ్ కావడానికి. ఓకే. స్విచ్ అవుట్ స్విచ్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 3 years 5 years ఒక ఫండ్లో ఇన్వెస్ట్ చేసాము. సో దానికంటే బెస్ట్ ఫండ్ ఉందనిపించింది అనుకోండి, దాంట్లో మూవ్ కావాలంటే ఇక్కడ స్విచ్ ఆప్షన్ యూజ్ చేసుకుని మూవ్ అవుతాము ఒక ఫండ్ నుంచి ఇంకో ఫండ్కి. ఓకే. సో అలా మూవ్ అయినప్పుడు ఇందులో ఎంత ఫండ్ అమౌంట్ ఉందో అమౌంట్ అందరికి వెళ్ళిపోతుందా? అంతే అండి, వేరే ఫండ్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ ఎన్ఏవి ప్రకారం మనకు నెంబర్ ఆఫ్ యూనిట్స్ వచ్చేస్తాయి మళ్ళీ. ఓకే. ఇప్పుడు ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేసే ఫండ్ యూనిట్ వాల్యూ ఒకటి ఉండొచ్చు, మళ్ళీ స్విచ్ ఇన్ యూనిట్ వాల్యూ వేరే ఉండొచ్చు. సో ఆ యూనిట్ వాల్యూ ప్రకారం మళ్ళీ నెంబర్ ఆఫ్ యూనిట్స్ వస్తాయి మనకి. సో ఇది స్విచ్ అంటాము. ఇట్లా ఎస్టీపీ అంటే సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్. ఇది దేనికోసం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 5 lakhs 10 lakhs ఉన్నాయనుకోండి, ఆ టైంలో ఏంటంటే వన్ టైం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈక్విటీలో వన్ టైం చేస్తే కొంచెం రిస్క్ ఉంటుంది మనకి. సో దాని బదులు ఏం చేస్తామంటే 10 lakhs తీసుకెళ్ళి ఒక డెట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకుంటాము. డెట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మినిమం మనకి 7% గ్యారంటీ రిటర్న్స్ ఉన్నాయి. సో ఒక 10 lakhs ఇన్వెస్ట్ చేస్తే ఎవ్రీ ఇయర్ మళ్ళీ మనకు ఒక 7% అంటే 70,000 వస్తుంది ఇంట్రెస్ట్. సో ఆ డెట్ ఫండ్ నుంచి మళ్ళీ మనం ఈక్విటీ ఫండ్లోకి ఇన్వెస్ట్ చేసుకుంటాం ఇక్కడ నుంచి ఎస్టీపీ ఆప్షన్ ద్వారా ఎవ్రీ మంత్. సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అంటాం దీన్ని. ఓకే. అంటే వచ్చే ఇంట్రెస్ట్ని ఈక్విటీ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ అనేది చేసుకోవచ్చు, లేదంటే ఎవ్రీ మంత్ 5,000 ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాము ఆ 10 lakhs నుంచి. 10 lakhs మళ్ళీ ఎవ్రీడే ఇంట్రెస్ట్ యాడ్ అవుతూ ఉంటుంది మనకి డెట్ ఫండ్స్లో. ప్లస్ దాని టోటల్ అమౌంట్ నుంచి 5,000 డిడక్ట్ అవుతూ ఉంటుంది ఈక్విటీలో. సో అలా మంత్లీ సిప్ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసుకుంటాం. ఇంకోటి ఎస్డబ్ల్యూపీ అని ఉంటుంది, అంటే సిస్టమేటిక్ విత్డ్రా ప్లాన్. ఇది విత్డ్రా చేసుకోవడానికి మన ఎగ్జాంపుల్ ఒక 15 years 20 years ఇన్వెస్ట్ చేసామనుకోండి ఈక్విటీలో సిప్ ద్వారా. సో మనకి 15 years తర్వాత 1 crore అయింది అనుకోండి ఎగ్జాంపుల్. సో మనకి 1 crore అవసరం లేదు, మనకేంటి ఎవ్రీ మంత్ ఒక 50,000 1 lakh కావాలనుకోండి. ప్లస్ అప్పటి నుంచి అక్కడ నుంచి మన ఇన్వెస్ట్మెంట్ కూడా కంటిన్యూ చేయదలుచుకోలేదు. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ 1 crore మనము డెట్ ఫండ్లోకి ఇన్వెస్ట్ చేసుకుంటాము టోటల్. అప్పటి వరకు ఈక్విటీలో సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేసాము, ఆ టోటల్ అమౌంట్ని డెట్ ఫండ్లోకి మూవ్ చేస్తాము. ప్లస్ దాంట్లోంచి ఎవ్రీ మంత్ మనం విత్డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ సిస్టమేటిక్ విత్డ్రా ప్లాన్ అంటే ఎవ్రీ మంత్ 50,000 1 lakh అలా విత్డ్రా చేసుకోవచ్చు. ప్లస్ ఆ 1 crore మీద మళ్ళీ మనకి 7% ఇంట్రెస్ట్, అంటే ఎవ్రీ ఇయర్ మనకి ఒక 7 lakhs ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే. అది సిస్టమేటిక్ విత్డ్రా ప్లాన్ అంటాం. అంటే ఇప్పుడు ఈక్వల్ టు దాన్ని డెప్లోకి వేసుకొని అక్కడ నుంచి అమౌంట్ మంత్ తీసుకుంటాం. అవునండి, దాన్ని సిస్టమేటిక్. డైరెక్ట్ ఈక్వల్ టు తీసుకోలేమా మంత్? ఈక్విటీ నుంచి తీసుకోవచ్చు, కానీ అక్కడ నుంచి మనం రిస్క్ ఫేస్ చేయదలుచుకోలేక మళ్ళీ మనకి అప్పుడు రిటైర్మెంట్కి వచ్చాము 55 years 60 years వచ్చినాయి అనుకోండి, అప్పటి వరకు ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. ఓకే. సో అక్కడ నుంచి మనం రిస్క్ ఫేస్ చేయదలుచుకోలేము ఇంకేమీ ఫ్యూచర్లో. ఓకే. సో అప్పుడు సెక్యూరిటీకి వెళ్ళిపోతాం. అంటే సెక్యూరిటీ అంటే ఇక్కడ డెట్లోకి వెళ్ళిపోతాం ఇక్కడ. ఓకే. సో
సో అక్కడ నుంచి మళ్ళీ విత్డ్రా చేసుకుంటాము. ప్లస్ డెట్ ఫండ్కి మళ్ళీ మనకి ఇంట్రెస్ట్ వస్తుంది ఎవ్రీ మంత్. అది సిస్టమేటిక్ విత్డ్రా ప్లాన్. ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇవి స్టాప్ చేయాలంటే మనం మళ్ళీ ఎస్డబ్ల్యూపీ క్యాన్సిలేషన్ అని ఉంటుంది, స్టాప్ చేయొచ్చు ఎట్ ఎనీ టైం. ప్లస్ ఇవి ఎన్ఎఫ్ఓ అంటే న్యూ ఫండ్స్ ఏమైనా లాంచ్ అయినా అనుకోండి మార్కెట్లోకి, వాటిలో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎన్ఎఫ్ఓ అంటే ఎన్ఎఫ్ఓ అంటే న్యూ ఫండ్ ఆఫర్ అంటారు. న్యూ ఫండ్స్ లాంచ్ అయినప్పుడు మార్కెట్లోకి వాటిలో ఇన్వెస్ట్ చేయడానికి ఇక్కడ న్యూ ఫండ్ ఆఫర్ పర్చేస్ రిడెంప్షన్ అట్లా ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, స్విచ్ అంటే ఓల్డ్ దాన్ని మళ్ళీ కొత్తదాన్ని పంపించుకోవచ్చు. ప్లస్ ఇవి రిపోర్ట్స్ మనకి. సో ఇలా ఈ మన ఎన్జే వెల్త్ నుంచి ఆల్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు మనం ఇక్కడ. ఏంటంటే మెయిన్ ఇన్వెస్ట్ చేయడానికి ఎన్జే వెల్త్ అకౌంట్ అనేది మనకి ఇంకొక అకౌంట్ ఉంటుంది, క్లయింట్ డెస్క్ అని. ఎన్జే క్లయింట్ డెస్క్ అని ఇంకొక అకౌంట్ ఉంటుంది. దీంట్లో మన ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్ అన్నీ చూసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ హోమ్ పేజ్లో మనం ఎంత ఇన్వెస్ట్ చేసామనేది చూపిస్తుంది. ఇక్కడ నెట్ వర్త్, కరెంట్ వాల్యూ. సో ఇక్కడ ఒక రిపోర్ట్ ఉంటుంది మనకి, మ్యూచువల్ ఫండ్లో వాల్యుయేషన్ రిపోర్ట్ అని ఉంటుంది. హలో, చూసాను. ఓకే. సో ఇక్కడ మనకి టైప్స్ చూపిస్తుంది. ఇక్కడ బ్యాలెన్స్, డెట్, ఈక్విటీ, ప్లస్ ఏ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసామో. ఇక్కడ మనకి మల్టిపుల్ ఫిల్టర్స్ ఉంటాయి. జస్ట్ చెక్ అని క్లిక్ చేసుకొని నార్మల్ అని క్లిక్ చేస్తే టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ కనిపిస్తాయి మనకి. సో డిఫరెంట్ ఫండ్స్లో నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఇది నా పర్సనల్ అకౌంట్. ఇప్పుడు టోటల్ ఎంత ఇన్వెస్ట్ చేసామో, కరెంట్ ఎంత ఉంది, టోటల్ పర్సెంటేజ్ ఎంత ఉంది, 20% రిటర్న్స్ వచ్చాయి నాకు. ఇవన్నీ మీరు పెట్టిన ఇలా చూసుకోవచ్చు. సో ప్లస్ బ్యాలెన్స్డ్, మళ్ళీ టైప్ వైజ్ కూడా చూసుకోవచ్చు మనం. నేను బ్యాలెన్స్ ఫండ్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నా 10,000 మంత్లీ. సో ఇలా హెచ్డిఎఫ్సి బ్యాలెన్స్ ఫండ్ 2015లో స్టార్ట్ చేశాను నేను. ఇప్పుడు 14.89% ఉంది. అలాగే ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ బ్యాలెన్స్ ఇటు. ఓకే, ఫస్ట్ ఇది ఒక అకౌంట్, దాని కిందనే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. అంతే అండి. ఇది స్కీమ్ నేమ్, మ్యూచువల్ ఫండ్ స్కీమ్ నేమ్ ఇది. దాని కింద మన ఇన్వెస్ట్మెంట్స్ కనిపిస్తాయి ఇక్కడ, ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, సో ఇందులో ఎన్ఏవి ఫండ్స్ ఎన్ని ఉన్నాయంటే ఎవ్రీ మంత్ మీకు యూనిట్స్ ఎన్ని చెప్తాను. మీకు అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ టోటల్ ఎంత ఇన్వెస్ట్ చేసామో, ఎంత ఉంది ఇప్పుడు, ఎంత రిటర్న్స్ వచ్చినది ఇక్కడ కనిపిస్తుంది మనకి. ఓకే, అలాగే ఈక్విటీ, డెట్లో చూసుకోవచ్చు. డెట్లో మనం షార్ట్ టర్మ్ కోసము ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కొంచెం టెంపరీ మన దగ్గర అమౌంట్ ఉంటే లిక్విడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇలా డెట్ ఫండ్స్లో 3 డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశాను. సో 20,000 ఇట్లా 75,000. సో ఎన్ని డేస్ అయింది ఇన్వెస్ట్ చేసి, ఇప్పుడు కరెంట్ వాల్యూ ఎంత ఉంది. సో ఈ ఫండ్లో ఇప్పటి వరకు 75,000 ఇన్వెస్ట్ చేశాను. సో 9% రిటర్న్ ఉంది. అలాగే దీంట్లో కూడా 75,000 ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు 8% రిటర్న్ ఉంది. సో ఇలా టోటల్ మళ్ళీ యావరేజ్గా నాకు డెట్ ఫండ్స్ నుంచి 8% రిటర్న్స్ ఉంది. సో ఈ అట్ ఎనీ టైమ్ మనం రిడీమ్ చేసుకోవచ్చు వీటిని. ఎగ్జిట్ లోడ్ కూడా ఉండవు, ఇవన్నీ లిక్విడ్ ఫండ్స్ ఇవన్నీ. ఓకే, సో ఈక్విటీ ఫండ్, ఓన్లీ ఈక్విటీ ఫండ్ రిటర్న్స్ ఎంత వచ్చినాయి చూసుకోవచ్చు మనం ఇక్కడ. టోటల్ ఎంత ఇన్వెస్ట్ చేసాము, ఈక్విటీలో అది 22% ఉంది అప్రాక్సిమేట్గా ఇప్పుడు. సో ఇలా ఈక్విటీ, డెట్, బ్యాలెన్స్ చూసుకోవచ్చు. మీకు ఒక సిప్ ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను. మీరు నెంబర్ ఆఫ్ యూనిట్స్ అవన్నీ ఎలా అలాట్ చేసి అన్న అడిగారు కదా, ఎగ్జాంపుల్ చూపిస్తాను. బ్యాలెన్స్లోనే ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాలెన్స్ ఫండ్ ఉందనుకోండి, ఇది మనకి ఇక్కడ ఇన్వెస్టర్ నేమ్ వస్తుంది,
ఫోలియో నెంబర్ అని ఉంటుంది. ప్రతి మ్యూచువల్ ఫండ్ మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు ఒక ఫోలియో నెంబర్ లాగా ఇస్తారు, ఒక నెంబర్. ఓకే. సో ఏ రోజు ఇన్వెస్ట్ చేసామనేది టైప్ వస్తుంది ఇక్కడ, ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసామనేది. ఇక్కడ యూనిట్ వాల్యూ, మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు యూనిట్ వాల్యూ ఎంత ఉంది అనేది చూపిస్తాడు ఇక్కడ. ఓకే. ప్లస్ బేస్డ్ ఆన్ ది యూనిట్ వాల్యూ మనకి నెంబర్ ఆఫ్ యూనిట్స్ అలాట్ అవుతుంది. 4000 యూనిట్ వాల్యూ 105 అయితే 4000/105, సో 37 యూనిట్స్ వస్తాయి మనకి. సో ఎన్ని డేస్ అయింది ఇన్వెస్ట్ చేసి ఇప్పటికి? ఈ సింగిల్ ఇన్వెస్ట్మెంట్ కరెంటు ఎన్ఏవి ఎంత ఉంది? ప్రజెంట్ ఎన్ఏవి మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు 105 రూపీస్ ఉంది. కరెంట్ యూనిట్ వాల్యూ వచ్చేసి 132 రూపీస్ ఉంది. ఓకే. కరెంట్ వాల్యూ 5000 ఉంది. ప్లస్ ఈ రికార్డు ఎంత రిటర్న్ ఉంది? 10% రిటర్న్ ఉంది, సింగిల్ రికార్డు. ప్లస్ నెక్స్ట్ మంత్ యూనిట్ వాల్యూ పెరిగింది ఎన్ఏవి. సో దానివల్ల ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్ తగ్గుతాయి మనకి. ఓకే. ఇలా అప్ అండ్ డౌన్లు ఉంటాయి. నెక్స్ట్ మంత్ మళ్ళీ పెరిగింది, 110 రూపీస్కి వచ్చింది. అప్పుడు యూనిట్స్ ఏమైంది? కొంచెం తగ్గినాయి మళ్ళీ. ఓకే. మళ్ళీ తగ్గినప్పుడు ఏమవుతుందంటే యూనిట్స్ ఎక్కువ వస్తాయి. ఇక్కడ 36.5 వచ్చింది ఇక్కడ యూనిట్ వాల్యూ తగ్గటం వల్ల. ఇక్కడ 36.3 వచ్చింది ఇక్కడ. సో ఇలా ఇప్పుడు మళ్ళీ తగ్గింది. ఇక్కడ తగ్గటం వల్ల ఏమైంది? 1 యూనిట్ ఎక్కువ వచ్చింది మనకి ఇక్కడ, మళ్ళీ పెరిగింది. సో ఇలా తగ్గటం పెరగటం వల్ల మనకి ఏంటంటే యావరేజ్ యూనిట్ వాల్యూ వస్తుంది ఇక్కడ. యావరేజ్ యూనిట్ వాల్యూ 112 రూపీస్ పెట్టి నేను పర్చేజ్ చేసినట్టు యావరేజ్. కరెంట్ యూనిట్ వాల్యూ 132 రూపీస్ ఉంది. సో ఇక్కడ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయి? నా దగ్గర 983 రూపీస్ ఉన్నాయి ఇప్పుడు. ఓకే. 983 రూపీస్ ఇంటూ 132. 983 ఇంటూ మనకి 132 క్యాలిక్యులేట్ చేస్తే కరెంట్ ఫండ్ వాల్యూ వస్తుంది మనకి 130 రూపీస్, 1,30,000 రూపీస్, 30,000 సారీ. ఓకే. యాన్యువల్ రేట్ 1,11,000. అవునండి. సో మీరు ఇంతకుముందు స్టార్టింగ్ నేను ఈక్విటీ ఫండ్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒక డౌట్ అడిగారు మీరు, అంటే ఈ మన డ్యూరేషన్ కంటే కూడా తగ్గితే ఇంకా ఏంటి పరిస్థితి అని. ఇప్పుడు నాకు ఎప్పుడు లాస్ వస్తుందంటే ఈ కరెంట్ యూనిట్ వాల్యూ 132 రూపీస్ ఉంది. యావరేజ్ యూనిట్ వాల్యూ నేను 112 రూపీస్ పెట్టి పర్చేజ్ చేశాను. నాకు ఎప్పుడు లాస్ వస్తుందంటే ఇప్పుడు మార్కెట్ డౌన్ అయ్యి కరెంట్ యూనిట్ వాల్యూ కూడా 112 రూపీస్ కంటే తగ్గింది అనుకోండి వర్స్ట్ కేసులో. అవును. సో అప్పుడు నాకు లాస్ వస్తుంది. ఓకే. అప్పుడు లాస్ వస్తుంది మనకి. ఈ డ్యూరేషన్ కంటే కూడా యూనిట్ వాల్యూ, యావరేజ్ యూనిట్ వాల్యూ కంటే కూడా తగ్గితే మనకి అప్పుడు లాస్లోకి వెళ్తాము. ఆ టైంలో ఏం చేయాలి? మనము మన ఇన్వెస్ట్మెంట్స్ అనేది కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే. కంటిన్యూ చేసుకుంటూ పోవడం వల్ల ఏమవుతుందంటే ఇంకా యూనిట్స్ చాలా ఎక్కువ వస్తాయి. ప్లస్ మార్కెట్ మళ్ళీ స్టార్ట్ అయింది అనుకోండి కొంచెం అప్పుగాటము, సో ఆ టైంలో మళ్ళీ ప్రాఫిట్ వస్తుంది మళ్ళీ. సో ఇది షిప్ ఇలా వర్కౌట్ అవుతుంది అనమాట మనకి. క్లియర్ అండి? మీకు ఏం డౌట్ ఉందండి? క్లియర్ అండి. ఓకే. సో మనం ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి డాక్యుమెంట్స్ కావాలి మాకు. 3 డాక్యుమెంట్స్ కావాలి. స్కాన్ కాపీ ఆఫ్ ఆధారు, పాన్, క్యాన్సిల్ చెక్, ప్లస్ కొన్ని డీటెయిల్స్ కావాలి. ప్లస్ మా అకౌంట్ నుంచి ఏంటంటే యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయి. ఓకే. ఎంతండి? అది 110 రూపీస్ ఉంది ఇయర్లీ. ఇయర్లీ 110. ఓకే. మినిమల్ అది మనం వేరే వాటితో కంపేర్ చేస్తే అన్నిటికంటే తక్కువ. ప్లస్ మ్యూచువల్ ఫండ్ ట్రాన్సాక్షన్స్కి ఛార్జెస్ ఏమి ఉండవు మనకి ఇక్కడ. వేరే కంపెనీస్ ఏంటంటే 20 రూపీస్, 30 రూపీస్ అలా ఛార్జ్ చేస్తూ ఉంటారు. షిప్ రిజిస్ట్రేషన్ కానీ 20 రూపీస్ అలా ఛార్జ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఓకే. సో ఇక్కడ మ్యూచువల్ ఫండ్ ట్రాన్సాక్షన్కి ఛార్జెస్ ఏమి ఉండవు. అంటే రిజిస్ట్రేషన్ కానీ విత్డ్రా కానీ ఏం ఛార్జెస్? దేనికి ఛార్జెస్ ఉండవు, ఏ ట్రాన్సాక్షన్ కూడా. ఓన్లీ 110 పర్ మంత్ ఖర్చు సరిపోతుంది. ఇయర్లీ. సారీ, ఇయర్లీ. ఇయర్లీ. ప్లస్ షేర్స్కి అయితే ఛార్జెస్ ఉంటాయి మనకి. మినిమం 0.20 బ్రోకరేజ్ ఛార్జెస్ ఉంటాయి. కామన్ అది 0.20 ఉంటాయి. ఓకే. మ్యూచువల్ ఫండ్స్ ఈ అకౌంట్ నుంచి షేర్స్ కూడా చేసుకోవచ్చా? ఈ అకౌంట్ నుంచి మనం షేర్స్ కూడా చేసుకోవచ్చు. మీకు ఇంతకుముందు చూపించాను కదా క్యాపిటల్ మార్కెట్ అని, నేను అవి చేసుకోవచ్చు. అక్కడ నుంచి షేర్స్ కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మనం. చూపించమంటారా? ఒకసారి చూపించండి.
సో ఇక్కడ క్యాపిటల్ మార్కెట్ అని ఉంటుంది, డైలీ ట్రేడింగ్ చేసుకోవచ్చు, మంత్లీ కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో ప్లస్ ఇక్కడ రిపోర్ట్స్ ఉంటాయి మనకి. అంటే ఇప్పుడు ఈ ఫండ్స్ షేర్ సారీ